నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక లెజెండ్ పర్సన్ ఉన్నారు. సో ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక యాక్టర్, ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్, మల్టీ టాలెంటెడ్. ఆయన మనందరికీ ఎంతో సుపరిచితులు. సో ఆయనే కేవి ప్రదీప్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే తల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, టైం ఇచ్చి. మన ఛానల్కి మన ఛానలే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత కామ్ అండ్ కూల్ పర్సన్ నా ముందున్నారు. ఎలా సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇంత కామ్ అండ్ కూల్గా, పాజిటివ్గా? అంటే ఒకటి, మీరు నాకు టైం అడిగినప్పుడు నా దగ్గర 2 చాయిసెస్ ఉంటాయి, వస్తాను రాను. అవును, వస్తాను అన్న తర్వాత ఎప్పుడు అని ప్రశ్న వస్తుంది. ఈ రోజు ఈ టైంకి మీరు వస్తారు, లేదా నేను వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు ఈ సమయాన్ని నేను మీకు అమ్మేసినప్పుడు అది నాది కాదు కదా, దీని గురించి ఆలోచించడం ఎందుకు. నెంబర్ 2, ఇలా మీతో మాట్లాడటం, మీ ద్వారా కెమెరాతో మాట్లాడటం, వందల వేల లక్షల మందికి రీచ్ అవటం నాకు ఇష్టం కదా. దీనికి ఎందుకు ఫోజు కొట్టాలి? మనకి ఇష్టమైతే కదా యాక్టింగ్లోకి వస్తాం, మనకి ఇష్టమైతే కదా మోటివేషనల్ స్పీకింగ్. నాకు ఇష్టమైన పని నేను చేస్తూ 10 మంది మెచ్చే పని అని తెలిసి అది నేను చేస్తూ దీన్ని ఫోజు కొట్టడం ఎందుకు? హ్యాపీగా ఆనందంగా ఉంటాయి సార్. అంటే అందరూ అడిగేదే, నేను కూడా మా ఛానల్ నుంచి, మా ఛానల్లో కూడా ఉండాలి కాబట్టి అడుగుతున్నాను. సో షార్ట్ అండ్ స్వీట్, మీకు అడగడం ఇష్టం ఉండదు నాకు తెలుసు. ఒక్కసారి మీ స్టోరీ ఏందమ్మా. ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో అమ్మా నాన్నలు అంటే ఒక డ్రీమ్ చైల్డ్హుడ్ నాది. మామూలుగా ఎవరికైనా కష్టాలు ఉన్నాయి, నాన్నిట్ట అమ్మిట్ట చదివిట్ట ఫెయిల్ ఇట్ట అని చెప్పే యాక్టర్లు వేరే వాళ్ళు వందల మంది ఉంటారు. నాకు ఒక డ్రీమ్ బాల్యం. అమ్మ నాన్న 5 అన్నదమ్ములు అందరం కలిసి ఉండటం, అమ్మ రోజు అన్నం వండి పెట్టడం, ముద్దలు కలిపి పెట్టడం, నాన్నకు సైకిల్ మీద తీసుకుని డ్రామా పుస్తకం చదువుకోరా అని చెప్పే తండ్రి కాదు, డ్రామా రిహార్సల్ చదవరా అని చెప్పే తండ్రి ఉండటం. మా నాన్నగారు పోయేటప్పటికి నాకు 60 ఏళ్ళు, ఆయనకి 90 ఏళ్ళు. నా 60 ఏళ్ల వయసులో ప్రతిరోజు మా నాన్న నాతోనే ఉన్నారు. అంతకంటే అదృష్టం ఉండదు. సో యాజ్ ఏ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ చైల్డ్హుడ్. ఈ నాటకాలు అవి చిన్నప్పటి నుంచి వేశానమ్మా. కట్ ద స్టోరీ స్టార్ట్ వేసినప్పుడు లాట్ ఆఫ్ ప్రైజెస్ వచ్చాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, డిబేట్లు మాట్లాడేవాడిని. ఉస్మానియా యూనివర్సిటీకి బోల్డ్ అని ప్రైజులు తెచ్చిపెట్టా, మా కాలేజీ బోల్డ్ అని ప్రైజులు తెచ్చిపెట్టా. జీవితం బ్రహ్మాండంగా సాగుతున్నప్పుడు జంజాల్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన వచ్చి నన్ను ఒక 1 ఫైన్ డే హీరోగా చేశారు. ఓ హీరోగా 3 సినిమాలు యాక్ట్ చేసి 3 సిల్వర్ జూబ్లీ అయ్యి, లేనప్పుడు జుట్టు ఉండేది కానీ అందంగా చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నారు సార్. తల్లి మీరు అన్నారు చాలు కానీ ఊరికే సరదాగా అంటున్నాను. సో ఆ టైం లోపల ఎందుకో నాకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ వచ్చి, డిస్సాటిస్ఫాక్షన్ అంటే రేపు అనే భయం కంటే నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అనే ఒక చిన్నపాటి ఆలోచన వచ్చి 3 సినిమాల తర్వాత నేను కొంతకాలం సబాటికల్ తీసుకుని నేను మళ్ళీ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. ఓకే. సిఏ అంటే 100% సిఏ కాదు, 80% సిఏ. ఇంటర్మీడియట్లో 2 గ్రూప్స్, సిఏలో ఇంటర్ ఉంటుంది, దాంట్లో 2 గ్రూప్స్. ఫైనల్లో ఒక గ్రూపు అయిపోయే టైంకి నాకు మళ్ళీ ఇంకొక టర్నింగ్ ఇన్ మై లైఫ్ వచ్చింది. అది తెలుగు టెలివిజన్. ఓకే. దూరదర్శన్లో సీరియల్లో తొలి హీరోగా యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అది కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితమై, అందులో ఫస్ట్ యాక్టర్గా అడిగితే ఫస్ట్ హీరో ఆఫ్ హైదరాబాద్ దూరదర్శన్ నేను. దెన్ అది కంప్లీట్ అయ్యే లోపల, దాని పేరు అనగనగా ఒక శోభ, ఆ సీరియల్ కంప్లీట్ అయ్యే లోపల నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ తెరిచి 25 ఏళ్లకే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు, రైటరు అన్ని ధరలో అయిపోయాను. ఓకే. ఓన్లీ తెలుగేనా సార్? ఓన్లీ తెలుగులోనే దూరదర్శన్ ఉండేది కదా. ఎలాంటి దూరదర్శన్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మిలియన్ వ్యూస్ అని మీరు అంటున్నారు కదా, అవి మామూలుగా ప్రతి దూరదర్శన్ది మిలియన్ వ్యూస్ ఉంటాయి. ఓకే. ఎంత 10 లక్షల మందే కదా ఒక మిలియన్ వ్యూస్ అంటే. ఒక టీవీ ముందర వందల వేల మంది కూర్చుని టీవీ పల్లెటూరులో ఒక టీవీ ముందు చూసే రోజు అదే కదా సార్. అది తప్ప ఇంకోటి లేదు. అటువంటి క్యాప్టివ్ ఎంటర్టైన్మెంట్లో వచ్చి అక్కడ నేను బతకడం కోసం నేర్చుకున్న విద్యలు ప్రొడ్యూసర్ అవటం, డైరెక్టర్ అవటం, యాక్టర్ అవటం, ఎడిటర్ అవటం, రైటర్ అవటం, స్టూడియో ఓనర్ అవటం, అప్పుడు ప్రతి పని మేమే నేర్చుకుని చేయటం మొదలుపెట్టాం. ఇలా చేస్తూ 2006 దాకా, అంటే 86 to 2006 స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ యాక్టర్, స్టార్ డైరెక్టర్. ప్రదీప్ గారు చేయని పని లేదు. అక్కినే నాగేశ్వరరావు సీరియల్ తీశారు. మురళీమోహన్ గారితో, కేఎస్ రామారావు గారితో కలిసి జెమినీ సినిమా క్విజ్ అనే ప్రోగ్రాం చేశాను. సాధన, సంధ్యారాగంలో శంకారం అనే టెలిఫిల్మ్స్ 14 నంది అవార్డ్స్ వచ్చినాయి. నేను సంగీతం శ్రీనివాసరావు గారు నా ఒకానొక సీరియల్ పెళ్లి పందిరికి సంగీతం వహించారు.
సంగీతం గారు సంగీతం వాయించారు, వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ధర్మరావు సుబ్రహ్మణ్యం, ఇట్లాంటి వాళ్ళు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, వీళ్ళందరూ మాటలు రాశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల గారు, తర్వాత సామవేదం గారు, చంద్రబోస్ గారు, ఇలాంటి వాళ్ళు పాటలు రాశారు మా సీరియల్స్కి. నేను చెయ్యని పని లేదు. 2006లో మళ్ళీ మనసులో ఒక పురుగు వచ్చి కొంతకాలం ఇది ఆపుదాం అనిపించి సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఒక 4 years వర్క్ చేశాను. ఓకే. అంటే సార్ ఇప్పుడు మంచి లైఫ్ మంచి సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇటు రావాలనిపించింది మీకు? సక్సెస్ అనేది నా పర్స్పెక్టివ్లో వేరే కదమ్మా. ఓకే. మీ పర్స్పెక్టివ్లో సక్సెస్ అంటే అవార్డు రావటం, ప్రేమలేఖలు రావటం, 100 మంది చప్పట్లు కొట్టడం. నా దృష్టిలో ఇవాళ కూడా సక్సెస్ అంటే నాకు ఆనందపరిచే విషయాన్ని నేను చేయటం, 10 మందికి ఆనందపరిచే విషయాన్ని నేను చేయగలగటం. సూపర్. సో నేను యాజ్ ఏ స్పీకర్ చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాను. ఇన్సిడెంటల్లీ ఇది మై 50th year యాజ్ ఎ స్పీకర్. అంటే నా 8th క్లాస్లో డిబేట్లు మాట్లాడడం, పబ్లిక్ స్పీకింగ్ అంటారు కదా, స్టేజ్ ఎక్కి మాట్లాడటం మొదలెడితే ఇవాళ దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నా. సుమారు 25 లక్షల మందిని ఎప్పటిదాకా కలవటం, మాట్లాడటం జరిగింది. ఎన్ని మిలియన్స్ మంది నా మాటలు విన్నారో తెలియదు. అయితే ఎందుకు మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తున్నా అంటే, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటే స్ట్రేట్ లైన్ లాగా బాగుండదు, ఈసీజీ లాగా ఉండాలి. అప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది. లేవాలి, ప్లేయర్స్ ఫాల్, ప్లేయర్స్ రేస్, ప్లేయర్స్ ప్లే, ప్లేయర్స్ విన్, ప్లేయర్స్ లూజ్, బట్ ప్లేయర్స్ కంటిన్యూ టు ప్లే. మన ప్రిన్సిపల్ అంతే. సో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను, హైట్స్ చూశాను, డెప్త్స్ చూశాను. నేను కోల్పోయింది నా మీద నాకున్న విశ్వాసం, నా మొహం మీద చెరగని చిరునవ్వు, ఉన్న దాంట్లో తృప్తిపడే ఆలోచన ఉండటం. నీలాంటి అమ్మాయి కనిపిస్తే భలే ఉందిరా అని ఏ రోజు అనుకోలే, నా బిడ్డలో ఉందని మాత్రమే అనుకుంటా. అలా అనుకునే తత్వం నాకు వచ్చింది. ఓకే సార్, ఒక్కటి అనాలనిపిస్తుంది సార్, అన్నీ ట్రై చేశారు, మీరు చేయందంటే ఏం లేదు. మీకు ఎప్పుడైనా పాటలు పాడాలనిపించిందా సినిమాలలో? పాటలు పాడటం అనేది నాకు ఎప్పుడు అనిపించలే. అట్లాగే నేను కెమెరా కూడా ట్రై చేయలేదు, కెమెరామెన్ కూడా. ఎందుకంటే 2 reasons. పాటలు పాడటం నాకు రాదు, బట్ నా వైఫ్, నా పిల్లలు ఇద్దరు చాలా బాగా పాడతారు. ఇద్దరు బాగా, వాళ్ళందరూ పాడతారు, నాకు రాదు. కానీ సంగీతం అంటే ఇష్టం కాబట్టి సీరియల్లో కూడా, ఒక సీరియల్ 13 episode సీరియల్లో 5 పాటలు పెట్టి సినిమాలాగా ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేసి ఆడియో సాంగ్స్ పెట్టి 1986 నుంచి నేను చేశాను. కొన్ని 100 పాటలు రికార్డ్ చేస్తుంటాను, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటాను. సంగీతం పాటగా రాదు నాకు, సంగీతం ఒక బాటగా వచ్చు. సో పాట నేను చేయలేదమ్మా ఇప్పుడు. అదొక అంబిషన్ ఉంది, చేస్తానేమో తెలియదు. ఓకే, ఫ్యూచర్ తప్పకుండా చేస్తాను. ఓకే, సూపర్ సార్. సార్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనందరికీ తెలుసు, అది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? అంటే యద్భావం తద్భావతి అంటారమ్మా. మనం ఏది ఆస్వాదిస్తే అదే జరుగుతుంది. పొద్దున్నే లేచి అబ్బా ఇంకో రోజు అనుకుంటే ఇంకో రోజులా ఉంటుంది. పొద్దున్నే లేచి అబ్బో ఇంకో రోజు అనుకుంటే ఇంకో రోజు. హౌ డు యూ పర్సీవ్ ద డే, హౌ డు యూ పర్సీవ్ ద థింగ్స్ అనే మీద ఉంటుంది. నా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే హ్యాపీనెస్. డబ్బు ఈజ్ ఎ బై ప్రోడక్ట్, విద్య ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్. విద్య అంటే ఒకటి చదువు కాదు, చదువు అందరూ చదువుకుంటారు. చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య. అంటే నీలో ఒక ఇంటర్నల్ గ్రోత్ ఉండాలి. ప్రదీప్ అవుట్ సైడ్, ప్రదీప్ ఇన్సైడ్. అవుట్ సైడ్ ఏ వాచ్ పెట్టుకున్నాడు, ఏ షర్ట్ వేసుకున్నాడు, ఎన్ని అవార్డులు వచ్చాయి, ఏ కార్లో వచ్చాను, ఏ కోట్ వేసుకున్నాను, ఇవన్నీ అవుట్ సైడ్ ప్రదీప్. బట్ వాట్ ఈజ్ ఇన్సైడ్? అవును, మనలో ఉన్న యాటిట్యూడ్ ఏంటి, స్కిల్ ఏంటి, వాల్యూస్ ఏంటి, మనం ఏంటి అన్నది ఇంపార్టెంట్ కదమ్మా. అవుట్ సైడ్ ప్రదీప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ ప్రదీప్ ఉండాలి. ఇదే నా హ్యాపీనెస్. ఓకే, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే. అంటే సార్ ఇప్పుడు నిజమైన ప్రేమను ఎట్లా గుర్తించాలి, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే హృదయ స్పందన. అంటే నిన్ను చూసి నాకు కలిగింది ఒక ప్రేమ. ఆ ప్రేమకి మనం ఏం సినిమాల్లో చూపించినట్టు ఆకర్షణకి ఏమైనా ప్రేమ, భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండే ప్రేమ, ప్రేమికుల మధ్య మాత్రం ఉండే ప్రేమ కాదు. ఒక ఇష్టం మరుపురాంది హృదయ స్పందన అయితే దాన్ని ప్రేమ అంటారు. అందమైన సీతాకోక చిలకని చూస్తే ప్రేమ అనొచ్చు కదా. బ్యూటిఫుల్గా గోదావరి బ్రిడ్జ్ మీద నువ్వు వెళ్తూ ఉంటే పొద్దున్నే ఆ సూర్యుడు నీళ్ళలో పడి బంగారంలో మెరుస్తూ ఉంటాడు కదా, అది చూసి మన గుండె మెరుస్తుంది కదా, దాన్ని ప్రేమ అనొచ్చు. ఒక చిన్న పిల్ల వర్షంలో తడిస్తే మీ తమ్ముడు వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దాన్ని తుడిచి దానికి ఇన్ని పాలు పడతాడు కదా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా దానిని మనం ప్రేమ అనొచ్చు. ఒక కుక్క పిల్ల కారు విరిగితే మీ చెల్లెలో మీ తమ్ముడు వెళ్ళి దాన్ని కట్టి అమ్మ దీనికి అన్నం పెడదాం అంటారు కదా, ఇది ప్రేమ. అంటే ఎంతమంది జంతువు ప్రేమికులు లేరు. అమ్మకి జ్వరం వస్తే ఎవరైనా వెళ్ళి కాఫీ కలిపి అమ్మ నీకోసం నేను కలిపాను అని ఒక తమ్ముడో నువ్వో ఎవరో ఒకరు అంటే ఆ అమ్మ కళ్ళల్లో కనిపించే ఒక వాత్సల్యం పేరు ప్రేమ. తండ్రికి నేనున్నా నీకేం భయలేదు డాడీ అని చెప్పే కొడుకు ధీమాలో కనిపించే ధైర్యం ప్రేమ. సో ప్రేమ, అందుకే వేటూరి సుందరమూర్తి గారు 2 ఏళ్ల సీతలో
ఒక సూపర్లేటివ్ లైన్స్ రాశారన్నమాట. ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుని రూపం, ఒక ప్రేమ రామచరితం, మరొక ప్రేమ గాంధీ తత్వం, చితినైనా చిగురించేది, మృతినైనా బ్రతికించేది ప్రేమ అని అంటాడన్నమాట. అంటే ఒక గాంధీ తత్వం అహింసతో ఒకటి ప్రేమ ఉండొచ్చు, ఒక రామచరిత్రం ధర్మాన్ని తండ్రి పితృవాక్య పరిపాలన చేస్తూ ప్రేమ ఉండొచ్చు, అలా అమృత బుద్ధుడి ప్రేమ ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు చూసే కళ్ళల్లో నీకు కనిపించే ఆనందం అవతలి వాళ్ళ పాటు చూపించే ఒక వాత్సల్యం ప్రేమ. సో నీ మనసు స్పందిస్తుంది. ఒక అందమైన సీతాకోక చిలుక చూస్తే నీ మనసు స్పందిస్తుంది. అది కాదా ప్రేమ? ప్రేమ అంటే ఫేస్బుక్లో ఎవడో వచ్చి బుజ్జి తిన్నావా, కన్నా ఉన్నావా, ఏం చేస్తున్నావు, అది కూడా ప్రేమేమో తెలీదు. 2 జిరాఫీలు ప్రేమించుకుంటే, 2 సింహాలు ప్రేమించుకుంటే, 2 సీతాకోక చిలుకలు ప్రేమించుకుంటే, 2 మనుషులు ప్రేమించుకుంటారు. అది ప్రేమ ఒక స్టేజ్ దాటిన తర్వాత. జీవితాంతం నీకు తోడుండేది నిస్వార్థంగా, నిష్కల్మషంగా అవతల వ్యక్తిలో మంచిని చూడటం, అవతల వ్యక్తిలో వాళ్ళు ఎలా ఉన్నా అందమైన మనసును చూడటం ప్రేమ. ఓకే, సూపర్ సార్. అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రేమ గురించి. అండ్ దీని గురించి ఎందుకన్నాను అంటే ఈ జనరేషన్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు ప్రేమ అనే పేరుతో మోసపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, అవసరమైతే చంపే సిచ్యువేషన్స్కి వెళ్తున్నారు. అంటే నేను ప్రేమించబడట్లేదు అనే కారణాలతో. అసలు ఏ ఏజ్లో ప్రేమించాలి, ఏ ఏజ్లో ప్రేమిస్తే బెటర్? అసలు ప్రేమకి ఏజ్ లేదమ్మా. కానీ నేనేం చెప్తా, వీళ్ళకి ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియట్లేదు. ఓకే, చిన్న బాబు ఉదాహరణ మా మనవరాలు 5 ఏళ్ళు ఉంది. అదేదో కనిపించగానే అక్కడ తాత నాకు అది కావాలి అంటుంది. ఇవ్వకపోతే బాధపడుతుంది, ఇస్తే ఆనందపడిపోతుంది. మీరు కూడా అట్లా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 14 ఏళ్ల నుంచి బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల, చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, సమాజంలో ఎన్విరాన్మెంట్ కొంత మేము కూడా కారణం, సినిమాలు కానీ నాటకాలు కానీ యూట్యూబ్లో వచ్చే గుడ్ కాంటెంట్ బ్యాడ్ కాంటెంట్ కానీ, లేకపోతే సినిమా జనరల్గా సహజంగా బాడీలో వచ్చే తత్వం కానీ, పియర్ గ్రూప్ పక్కవాడు భలే ఉందిరా అన్నప్పుడు కలిగే ఓ స్పందన కానీ, దీనివల్ల వాళ్ళు ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నారు. ఓకే, 1 సెకండ్ కోసం అదే ప్రేమ అనుకుందాం. నిజమైన ప్రేమ ఏం ఆశిస్తుంది? సుఖాన్ని ఆశిస్తుంది, శాంతిని ఆశిస్తుంది, ప్రేమను ఆశిస్తుంది. నిజంగా 17 ఏళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ వాడు 16 ఏళ్ళ అమ్మాయి 10th క్లాస్ది పారిపోయి పెళ్లి చేసుకుంటే ఎలా బతుకుతారు? వాళ్ళ చదువు ఎవరు చెప్పిస్తారు? వాళ్ళకి ఏం కావాలో ఎవరు చూస్తారు? కాబట్టి మీరు అడిగిన రెండో పార్ట్ ఆఫ్ ద ప్రశ్నకి, నువ్వు ప్రేమించు. నేను కులాల్ని నమ్మను, మతాల్ని నమ్మను, నేను మనుషుల్ని మాత్రమే నమ్ముతాను. నేను వ్యక్తిగతంగా ఓకే ఫైన్, నీవు ఏ కులం వాడిని చేసుకున్నావు, ఏ మతం వాడిని చేసుకున్నావు కాదు, మంచివాడిని చేసుకున్నావా లేదా, మంచి అమ్మాయిని చేసుకున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ విచక్షణ మంచవునా చెడవునా అన్నది మీకు ఎప్పుడు వస్తుంది? ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు వస్తుంది, ఒక ఆర్థిక స్వాలంబన వచ్చినప్పుడు వస్తుంది, ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చినప్పుడు వస్తుంది. ఉదాహరణ ఇలాంటి అమ్మాయి 25 ఏళ్ళు 27 ఇయర్స్ వచ్చేటి జీవితాన్ని చూసిన కొద్దిపాటి అనుభవంతో అవతలవాడు నన్ను మోసగిస్తాడా, మంచివాడా, వీడు నాతో కలకాలం ఉండేవాడా, క్షణికంగా చూస్తున్నాడా, నా బాహ్య రూపాన్ని చూస్తున్నాడా, నా అంతర్రూపాన్ని చూస్తున్నాడా అని చిన్నపాటి అసెస్మెంట్ వస్తుంది కదా తల్లి. అబ్బాయికైనా అబ్బాయికైనా మీ ఏజ్ వాళ్ళకి వచ్చేటప్పటికి చిన్నపాటి అసెస్మెంట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో 1 ఏడాది పాటు బతకాల్సినంత డబ్బులు ఉన్నప్పుడు, మీ మనసు అనే అకౌంట్లో అవతలి వ్యక్తి మీద జీవితాంతం బతుకుతాడు, కలిసి ఉంటాడు అనే విశ్వాసం ఉన్నప్పుడు ప్రేమించండి, పెళ్లి చేసుకోండి. ఏ వయసులో ఆ ముచ్చట ఆ వయసులో చేయాలి కదమ్మా. ఓ కామర్స్ వాడిని వెళ్ళి సైన్స్ క్వశ్చన్ అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు కదా, ఓ సైన్స్ వాడిని వెళ్ళి కామర్స్ క్వశ్చన్ అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు కదా. పిల్లలకి చదువుకునే టైంలో 25 ఏళ్ల వయసు వచ్చేదాకా ప్రేమ అనే సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ నా దృష్టిలో. ఓకే, దాని తర్వాత మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే సార్, ఒకప్పుడు ఈ ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని విడిపోవడం చూసాం. బట్ ఇప్పుడు అసలు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనే సంబంధం లేకుండా అసలు ఫుల్ డివోర్స్ కేసెస్ మనం వింటూ ఉన్నాం. అంటే ఎక్కువగా విడాకులు అవ్వడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? కంపాటబిలిటీ లేకపోవటం అమ్మా. ఓకే, ఓ C+ ఛార్జర్ ఉందాన్ని మామూలుగా ఒక పిచ్చి ఫోన్ ఏదో తీసి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? లేదా ఒక ఐఫోన్ తీసుకెళ్ళి వచ్చి పిచ్చి ఛార్జర్ పడితే భార్యాభర్తలు ఇద్దరు కంపాటబుల్గా ఉండాలి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి కోసం వాళ్ళు బ్రతికే తత్వం ఉండాలి, చిన్నపాటి సర్దుబాట్లు ఉండాలి, త్యాగాలు ఉండాలి, అన్యోన్యతలు ఉండాలి, అలకలు ఉండాలి, కొట్లాట్లు ఉండాలి, కానీ తిరిగి సర్దుకుపోవాలి. ఇవన్నీ లేవు కదా.
నువ్వు నేను, నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు, నీ సంపాదన నా సంపాదన, నీ బెడ్రూము నా. ఒక అమ్మాయి ఇట్లా చెప్పిన లాస్ట్ టైం ఇప్పుడు కూడా చెప్పాను ఇట్లా. ఒక అమ్మాయి నాకు కలిసింది, ఏమ్మా ఏం చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నా సార్. సూపర్ తల్లి, ఎక్కడ ఉంటున్నాను, గచ్చిబౌలిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను సార్. ఎక్సలెంట్ అమ్మా అని. ఎందుకమ్మా 3 బెడ్రూమ్స్, పేరెంట్స్ మీతో ఉంటారు? లేదండి మా ఆయన నేను ఇద్దరే ఉంటాను. మరి 3 బెడ్రూమ్స్ పెద్దదవుదా అన్న. ఆయనకో రూము నాకో రూము, మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, 3వ రూము అంట. మన అనుకున్నప్పుడు కదమ్మా కలిసేది కుటుంబం. మనసులు కలవాలి కదా, భావాలు కలవాలి కదా. మనసులు కలవటం అంటే నిన్నుగా చూస్తే అందంగా కనిపిస్తావు, అది కలవటం కాదు. నీ వయసును ప్రేమించడం కాదు, నిన్ను ప్రేమించడం కాదు, నిన్ను మనిషిగా ప్రేమించడం. నీకు ఇష్టమైన వాళ్ళని కూడా ప్రేమించేంత తత్వం మనకు ఉండాలి. మా ఆవిడని ప్రేమించడం అంటే మా ఆవిడకి ఇష్టమైన స్నేహితురాలని, వాళ్ళకి ఇష్టమైన తల్లిదండ్రులని, వాళ్ళ బ్రదర్స్ని కూడా నేను యాజ్ ఏ బొకే ప్రేమించగలను. అలాగే నా వైఫ్ నన్ను, మా బ్రదర్స్ని. అంటే యు ఆర్ ఇంటోటు. నీలో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. నీకు ఇష్టమైన వాళ్ళని నాకు ఇష్టమైన వాళ్ళగా మర్చుకోవాలి. నీ బలహీనతలు నేను భరించగలగాలి, నా బలహీనతను నా లైఫ్ పార్ట్నర్ భరించగలగాలి కదా తల్లి. అప్పుడే ఆ ప్రేమ అనేది నిర్వచనం. మరి ఇప్పుడు డైవర్స్ ఎందుకు అవుతున్నాయంటే ఈ ఆర్థిక ఎంపవర్మెంట్ ఎక్కువైపోయి. ఇప్పుడు మా నాన్నగారు కోపడేవారు, ఆయన భరించేది. మేము ఎప్పుడు అడిగే వయసు వచ్చారు అట్లా కోపడుతుంటే ఎందుకు ఊరుకుంటావు అమ్మ అన్న. ఏముందిరా ఆయన మంచివారేగా, 5 నిమిషాలుగా కోపడతారు, తర్వాత ఏం కావాలంటే అది తెస్తారు కదా అనేవాడు. నాకు కూడా ప్రథమ కోపం ఉంటుంది. ఇంత గొప్పవాడిని అని మీరు అనుకుంటారు, కానీ సడన్గా ఏదైనా విషయం నేను అనుకునేది జరగకపోతే సర్రమని కోపం వస్తుంది. అది ఒక 45 seconds to 1 minute ఉంటుంది. దాని తర్వాత నాకు నేను సజెషన్స్ ఇచ్చే ఈ 1 minute సరస్వతి గారు మాట్లాడు. నా తప్పైనా సరే ఆవిడ మాట్లాడు. నువ్వేంటి నన్ను అరిచేదని మాట్లాడు ఉంటారు. 1 నిమిషం తర్వాత కాఫీ కలపనా అంటారు. నాకు తెలిసిపోతుంది నేను తప్పు కలుపు అంట. ఇద్దరం కలిసి మళ్ళీ నార్మల్ అవుతాం. ఈ కంపాటబిలిటీ లేక డైవర్స్ దాకా వెళ్తున్నాము. 90% కేసెస్ ఎందుకు అవుతాయంటే 3వ వ్యక్తి ప్రమేయం వల్ల అవుతాయి. మనకి ఇష్టం లేని వాళ్ళు, నీ తరఫు వాళ్ళు, నా తరఫు వాళ్ళు, వీళ్ళో మాటని వాళ్ళో మాటని. అరే మనం సర్దుకుపోవాలి కదా. ఒక అమ్మాయిని నేను అడిగాను, ఒక వర్క్షాప్లో మేము చేస్తుంటే అమ్మాయి వచ్చింది. అమ్మ నీకు మీ భర్తలో నచ్చే అంశాలు ఏంటి, నచ్చని అంశం ఏంటి అని. నచ్చిన అంశం ఏం లేదండి, నచ్చనివి చాలా ఉన్నాయని 20 చెప్పింది. ఆ కుర్రాడు మొహం మార్చుకున్నాడు. నిన్న సరే తల్లి అన్న తర్వాత అమ్మాయిని మళ్ళీ పిలిచి నేను అడిగాను, అమ్మ నేను బెడ్ మీద పిల్లలు ఆడుకుంటూ ఓ చిన్న పెన్సిల్ ముక్కని వదిలేశారనుకో, అది నిద్రలో ఇటోటో తిరిగి గుచ్చుకుంటుంది అనుకో, ఏం చేస్తావమ్మా అని అడిగాను. అమ్మాయి నవ్వి ఏముందండి లైట్ వేసుకుని పక్క దులిపేసేసి కొత్త బెడ్షీట్ మార్చుకుని మళ్ళీ పడుకుంటానండి. ఓ చిన్న పెన్సిల్ ముక్క అసౌకర్యంగా ఉంటే నువ్వు బెడ్ క్లీన్ చేసుకు పడుకుంటావు కదా. మనసు అసౌకర్యంగా ఉంటే, భర్తతో కొట్లాడితే, భార్యతో కొట్లాడితే, అదే మంచం మీద అటు ఇటు తిరిగి ఒక్కొక్కళ్ళు తెలియని ప్రయాణికుల్లాగా ఉంటే క్లీన్ చేసుకోండి, సారీ చెప్పండి, రాత్రి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసేసుకోండి, హాయిగా బతకండి కదా. ప్రపంచం మొత్తంతో సర్దుకుపోయిన మనం భర్త భార్య సర్దుకుపోలేమా? సర్దుపోగలం. ఎందుకంటే అహం అనేది మనకు అడ్డు వస్తుంది. అసలు అహం తీసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది మీకు? డోంట్ క్యారీ అన్నెసరీ బ్యాగేజ్ కదా. మనం రైలుకి వెళ్ళినప్పుడు 10 తీసుకెళ్ళాం కదా, ఓ సూట్ కేసు తీసుకెళ్తాం. ఫ్లైట్లో వెళ్తుంటే చిన్న హ్యాండ్ బ్యాగేజ్ క్యారీ చేసి తీసుకెళ్తాం. అలా వై ఆర్ వి క్యారింగ్ లోడ్స్ ఇన్ అవర్ మైండ్? ఇవి తీసేయాలి. కంట్రోల్, ఆల్ట్, డిలీట్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు వీళ్ళతో పేరెంట్స్ ఏ విధంగా ఉంటే మంచిది? అమ్మ పేరెంటింగ్ అనేది నా దృష్టిలో నేను ఒకసారి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కారులో ఉన్న స్టెఫ్నీలు లాంటి వాళ్ళు. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ జీవితం మీద వాళ్ళు పరిగెత్తుతూ ఉండాలి. ఎప్పుడైనా బై మిస్టేక్ పంచర్ అయితే టైరు, మనం వచ్చి కాసేపు పక్కన నుంచుని మళ్ళీ ఆ పంచర్ తీసేసి మార్చేస్తాడు కదా, అప్పుడు తిరిగి డిక్కీలో పడుకోవాలి. ప్రతి విషయంలో మనం ఇంటర్ఫియర్ కాకూడదు. పిల్లల్ని వాళ్ళకు వదిలేయాలి. ఉదాహరణకి నేనున్నాను, మా అమ్మాయి కానీ మా అల్లుడు కానీ ఏ రోజు నా దగ్గర కంప్లైంట్తో రారు. ఒకవేళ నాన్న ఇట్లా అన్నారనుకో, మీ ఇద్దరి విషయం అమ్మ, మీ స్టోరీ అది, నువ్వు హీరో, ఆయన నువ్వు హీరోయిన్, ఆయన హీరో, ఆ కథ మీది, నా కథ కాదు. మీ అమ్మ నేను హీరో, మీ అమ్మ హీరోయిన్ అని చెప్తాను. ఎంతవరకు నీ పాత్రోచితం ఉంది అంటే వాళ్ళు వచ్చి సలహా అడిగితే సలహా చెప్పడం వరకు ఉంది. ప్రతిరోజు రన్నింగ్ ఏముండే మీ అత్తగారు ఏం చేస్తుంది అని తల్లి మాట్లాడకూడదు. అక్కడి నుంచి ఈ పక్క తల్లి, ఏరా మీ ఆవిడతో సినిమా పోయావు, నన్ను తీసుకెళ్ళవా, పెళ్ళాం వచ్చాక నువ్వు మారిపోయావు అని తను అనకూడదు కదా. వాళ్ళ జీవితం వాళ్ళు స్టార్ట్ చేశారు కదా.
నువ్వు అనే కథలో నేను హీరో కాదు కదా, నువ్వే కదా హీరో. పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు ఉంటాడు, మహేష్ బాబు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ ఉండదు. ఎప్పుడో ఒకసారి దాన్ని ఏమంటారు మల్టీ స్టార్ అయితే తప్ప. నువ్వు అనే కథలో నేను లేను, నేను అనే కథలో నువ్వు లేవు. నీ కథ నీది. అలాంటప్పుడు నేనేం చేయాలి? నేను సపోర్టింగ్ యాక్టర్ మాత్రమే ఇక్కడ. ఇంత మాట్లాడే ప్రదీప్, అనిల్ రావిపూడి ఏం చేశారు? ఆయన F2లో ఒకటే డైలాగ్ ఇచ్చారు. అంటే ఆ పాత్ర నిడివేంటి, భార్య ఏం చెప్తే అంతే, అంతేగా అంతేగా అనాలి. జీవితంలో కూడా అంతే. పక్కవాడి అభిప్రాయాన్ని గౌరవించి తీరాల్సిందే. వాళ్ళు సలహా అడిగారు అనుకో, నేను విజయవాడ వెళ్ళాలా వరంగల్ వెళ్ళాలా అని నువ్వు అడిగావనుకో, నాన్న విజయవాడ వెళ్తే కష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, వరంగల్ వెళ్తే ఇలా లాభాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బస్సులో వెళ్తావు రైల్లో వెళ్తావు చూస్ చేసుకో, నీకు ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళు అనాలి. అంతే తప్ప ప్రతి దాంట్లో ఇంటర్ఫేరే. నువ్వేం వండుకుంటున్నావు, మీ ఆయనకి ఏ రంగు షర్టు కొన్నావు, మీ అమ్మాయికి ఏమైంది, కోడలు ఇట్లా అట్లా, నో వే. ఎవరి ప్రయాణం ఎవరి కథ వాళ్ళది. సరే, ఇంకోటి ఏంటంటే ఈ పెళ్ళి అనేది ఏదైతే ఉందో అది చాలా ఖర్చుతో కూడుకున్న పెళ్ళి అవుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకు అంటే అప్పులు చేసి ఇంత ఆడంబరాలకు వెళ్ళవలసిన అవసరం ఏముందంటారు అసలు? స్టేటస్ అమ్మా, సోషల్ స్టేటస్. ఉన్నవాడేమో డబ్బు చూపించుకోవడానికి ఓన్లీ ఫంక్షన్లకు కూడా వేల మందిని పిలిచి డబ్బు చూపించుకోవాలి. డబ్బు సోషల్ స్టేటస్. ఒకప్పుడు లెగసీ ఏంటంటే వాడు చాలా డబ్బులు ఉన్నాయి కానీ లోబిరా, ₹1 ఇయ్యడు, అన్ని ఇళ్ళు కొనుక్కుంటాడు, స్థలాలు కొని. నేను ఇల్లు కొని దాన్ని నా కొడుక్కి ఇస్తే, నా కొడుకు నా మనవడికి ఇచ్చి, మనవాడు వాడి కొడుక్కి ఇచ్చి, ఆహా మా ముత్తాతగా రాస్తి అని చెప్పుకోవడం ఒకప్పుడు. ఇప్పుడు ఏముంది, మనం పోతామో ఉంటామో తెలియదు, ఉన్నది ఎట్టా చూపించాలి. ఓకే, దిస్ ద ఓన్లీ వే. అసలు అంటే మగపిల్లలు పెళ్ళిలో చాలా తక్కువ చాయిసెస్ ఉంటాయి. నేను గమనించే మగపిల్లలు వాళ్ళు ఏం చెప్తే అది మ్యాక్సిమం ఒక బట్టలు కొనుక్కోవటం దాంట్లో పెద్ద చూపిస్తారు. కానీ పెళ్లి కూతుళ్ళు మాత్రం ఈ మధ్య చాయిస్ పెరిగిపోయిందమ్మా. అంటే వాళ్ళకి ఎలా పెళ్లి జరగాలి, ఒక ఫ్రాక్ 75,000 కొనుక్కోవాలి, సంగీత్ ఎవరు ఉండాలి, వీడియోగ్రాఫర్ ఎవరు ఉండాలి, అసలు అదేంటి ఇంకోటి మన మెహందీ ఎలా చేయాలి, దాని తర్వాత మంగళ స్నానాలు, మీ హల్దీయా ఏదో అంటారు, హల్దీ ఎలా చేయాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ చేయాలి, అసలు పెళ్ళి ఎలా జరగాలి అనేది ప్రతి కలగంటల్లో తప్పులేదమ్మా. ఈ కళకి ఎవరు ఖర్చు పెడుతున్నారు? అయితే మీ నాన్న ఖర్చు పెడుతున్నాడు, లేదా నువ్వు ఇప్పటిదాకా ఐటీ ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బులు ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ ఒక పెళ్ళికి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి మన ఆడంబరాలకి పెళ్ళి నలుగురు మధ్య చేసుకు తీరాల్సిందే. ఎందుకంటే ఇట్స్ ఎ సోషల్ బాండింగ్. 10 మంది ముందర అమ్మా నాన్న కష్టపడి చేసిన పెళ్ళి నేను విడిపోతే మా అమ్మా నాన్న బాధ కలుగుతుంది. ఆహ్వానం సినిమాలో అదే చెప్తుంది కదా రమ్యకృష్ణ. నేను పెళ్లి చేసుకున్నది 500 మంది అయితే విడాకులు కూడా 500 మంది ముందర ఇస్తారంటారు కదా. అలా పెళ్ళి 10 మంది ముందు జరగాల్సిందే. కానీ ఆ పెళ్ళిలో 300 ఐటెంలు పెట్టావా, 200 ఐటెంలు పెట్టావా, 2 చక్కగా ఇడ్లీ వడ పెట్టి తినిపించి పంపించావా అన్నది ఎవరు చూడరు, మనమే చేసుకుంటున్నాం. డబ్బు డబ్బు డబ్బు. అసలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా? అసలు నేను ఆశ్చర్యపోయాను. ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి ఒక ఫోటోగ్రాఫరు తల్లితో చెప్తున్నట్ట, పెళ్లి కూతురు తల్లి కూడా వస్తే తోడు, ఇది నాకు నిన్న మొన్న ఎవరో చెప్పారు, నాకు కడుపు కాలిపోయింది. నాకు అమ్మ మీరు కాసేపు బయట కూర్చోండి, వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకునే, నేను చెప్పకూడదు ఇప్పుడు వాడన్న మాట, ముద్దు పెట్టుకునే షాట్ తీయాలనుకుంటున్నాను నేను. సరే వాడు తీస్తాడు, అమ్మ బయట ఉంటుంది, ఒక ఏసీ రూమ్ లోపల వాళ్ళిద్దరు కాసేపు ఉంటారు, బయటకు వస్తారు. ఇక వాళ్ళ థ్రిల్లే ఉంది లైఫ్లో. తొలి స్పర్శ ఎక్కడుంది భార్యాభర్తలకి? ఇవే మనం నేర్పించే సంస్కృతి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. మీరు హాయిగా ఫోటోలు తీసుకోండి, జీన్స్లు వేసుకోండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడీస్, ఎవరి పర్సనల్ జీవితం మాట్లాడుతున్నా. కానీ ఒక గుప్పడి మూస్తే ఆ థ్రిల్, కళ్ళు మూసుకో నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నాన్న తెచ్చే గిఫ్ట్ వాల్యూ, నాన్న ఏ గిఫ్ట్ తెస్తాడో ముందే నాకు తెలిసి బర్త్డే రోజున ఇట్లా వెయిట్ చేస్తుంటే చేతిలోకి వచ్చే సైకిల్ పెడితే ఉన్న వాల్యూకి తేడా లేదమ్మా. అలా భార్యాభర్తల మధ్య ఆ సున్నితత్వం ఉంటే జీవితాంతం ఆ ప్రేమ తెలుస్తుంది. తొలి రోజు భర్త భార్య చూసుకున్నప్పుడు కళ్ళల్లో కలిగే కాంతి 36 ఏళ్ల తర్వాత కూడా నాకు నా భార్యకి అదే ఫీలింగ్ ఉండాలి ముందు కూడా. అప్పుడేమవుతుంది, నా మనసు నా భార్యతో కాసేపు స్పెండ్ చేయాలని కోరుకుంటుంది, నా భార్య మనసు నా భర్తతో స్పెండ్ చేయాలని కోరుకుంటుంది. కారులో ఉన్నప్పుడు డ్రైవర్ని తీసుకొని వదిలేసి మేమిద్దరు ఈవినింగ్ వెళ్తాం, ఆవిడ చెయ్యి నా తొడ మీద వేస్తుంది, నేనున్నాను మీకు అండగా అని చెప్తుంది, నేను ఆ చేతి మీద నేను చేయిస్తాను, థ్యాంక్ యూ సో మచ్ అని నేను అంటాం. ఇద్దరం కలిసి మూలకెళ్ళి ఎక్కడో హోటల్లో కూర్చొని భోజనం చేయటం, ఇది కదా జీవితం అనేది. వేర్ ఆర్ వి మిస్సింగ్? The fill in the blanks is that you are showing off,
నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ముత్యాల డైమండ్ నెక్లెస్ కావాలి, నాకు ఈ 6,000 వాటెవర్ 6 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేయాలి, 5 కోట్ల పెట్టి చేయాలి, ఆ 5,000 మంది రావాలి. ఎవరి స్టేటస్కి వాళ్ళు చేసుకోండి. వీటన్నిటికంటే ముఖ్యం నేను చెప్తా, పెళ్ళి అంటే 2 హృదయాలు కలవటం, పెళ్ళి అంటే 2 కుటుంబాలు కలవటం, పెళ్ళి అంటే 2 భావాలు కలవటం, పెళ్ళి అంటే ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళ సుఖాలు ఒకళ్ళు తెలుసుకోవటం. అది వదిలేసి మిగతావన్నీ మాట ఒక ఫోటోలు తీసుకుని ఏంటమ్మా ఫోటోగ్రాఫర్ని మొన్న కూడా వేణు కళ్యాణ్ పాడ్కాస్ట్లో చెప్పాను ఈ మాట. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఫోటోగ్రాఫర్లు 80% ముందే తీసేసుకుంటున్నారు డబ్బులు అంటున్నారు. ఎందుకంటే అయిపోయిన తర్వాత వీళ్ళు కలిసి ఉంటారని నమ్మకం లేదు సార్ అంటున్నాడు. ఓకే, నేను మొత్తం ఆల్బమ్ లేయడానికి 2-3 నెలలు పడుతుంది వాళ్ళకి. ఇవి తీసుకెళ్ళాడు పెళ్లి కొడుకునే కొంత దరిద్రం కట్టి ఫోటోలు తీసుకుపోతున్నారు. పెళ్లి కుదిరింటే మాకొద్ది తీసుకుపోవడం ఎందుకమ్మంటే వీళ్ళిద్దరికి అప్పటికే విడాకులు అయిపోయినాయి. అయ్యయ్యో, బ్రేకప్. ఎందుకు ఈ కోట్ల రూపాయలు? కాస్త కొనుక్కో, ఒక ఆర్ఫనేజ్కి ఇచ్చేయి. అసలు రూల్ పెట్టాలి, పెళ్లి చేసుకుని ఏడాది దాకా మీరు కలిసి ఉంటే అప్పుడు రిసెప్షన్ పెట్టండి అని. నేను మీలాంటి పిల్లలతో సమానంగా ఆలోచించేవాడిని. నేనేం ఛాంద స్వభావాలతో మాట్లాడతల్లా. ప్రాక్టికల్గా జీవితాల్ని ఒక ఆల్జిబ్రికల్ సమ్ ఉంటుంది. నీకు మొత్తం నీకు ఆ ఈక్వేషన్ తెలిస్తే 2 minutesలో సమ్ సాల్వ్ అవుతుంది. తెలియపోతే జీవితాంతం కొట్టుకున్నా కాదు. ఓ తాళం ఓ చెవి ఉంటుంది. తాళం చెవి ఉంటే మీరు ఈజీగా తీయగలరు కదా. ఆ చెవే లేకపోతే తాళం ఎక్కడి నుంచి వస్తుంది? జీవితం కూడా అంతే. నీకు ఇష్టమైనవి ఏంటి, నాకు ఇష్టమైనవి ఏంటి? నువ్వు ఒక బిడ్డవి, నేను ఒక తండ్రిని. పెళ్ళి పక్కన ఒక సెకండ్ చెప్తాను. నీకు ఇష్టం, నువ్వు హాయిగా సాయంత్రం క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్కి వెళ్ళి తింటే నీకు ఇష్టం. వై కాంట్ ఐ రెస్పెక్ట్ దట్? నీకు సాయిబాబా ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం. శనివారం నేను గుడికి వెళ్తా, గురువారం నువ్వు గుడికి వెళ్తే నేను భరించలేను. నాకు మా అమ్మని ఏం అనకూడదు, మా అమ్మ దేవత. మీ అమ్మ కూడా నీకు దేవతే కదా, ఆడపిల్లకు కూడా. మా అన్నయ్య మీద జోకు లేదు, మా పెద్దన్నయ్య వాళ్ళ పెద్దన్నయ్య కూడా పెద్దన్నయ్య కదా తనకి. నిన్ను ఎలా పెంచారు మీ ఇంట్లో? ఆడపిల్లలు కూడా అలాగే పెంచారు కదా ఇంట్లో. ఏమా ఈ కంపాటబిలిటీ తల్లిదండ్రులు పిల్లాడికి ఫస్ట్ పెళ్లి కాకముందర నేర్పించాలి. అవతల పక్క కూడా పిల్లకి, అమ్మ తల్లి మళ్ళీ దీని కింద కామెంట్లు పెట్టద్దు, నాకు ఆడపిల్లైనా మగపిల్లైనా నాకేం తేడా లేదు, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కొడుకున్నాడు, అందరూ సమానమే. ఇవి మనం నేర్పించాలి. నీకెందుకు, నీకేం కర్మ, నీకేం తక్కువ, నిన్నేం తక్కువ పెంచాం, నీ ఆడపిల్లని చదివించలేదా, నీకేంటి, నువ్వు సంపాదించలేదా, దిక్కుమాలిది అన్న తన్నిరా అని తల్లులే మాట్లాడుతుంటే ఇంకెక్కడి నుంచి ఉంటారు? అట్టాగే మగపిల్లాడు, నీకేం కర్మరా, దాన్ని ఎంట పడాలా, దాని చీరలు మడతేయాలా, దాన్ని విజయ ఏం తప్పేంటి? మడతేస్తే నీ లుంగి ఆవిడ మడత ఎట్లా? ఆవిడ చీర నువ్వు మడతేస్తే తప్పేంటి? కొమ్ములు పోతాయా? అదే అక్కడే వస్తుంది కదా సార్ ఈగో అనేది. ఎందుకు రావాలి అంటున్నానమ్మా. భార్యాభర్తలు ఒకటే కదమ్మా. ఏంటి ఎవడు గొప్ప చెప్పండి నాకు, ఎందుకు రావాలి? నేను చీరలు మడత పెడతా సరస్వతి గారిది అవసరం అయితే. ఎప్పుడు అవసరం అవుతుంది? ఏదో మేము షూటింగ్కి వెళ్తాము, అక్కడెక్కడో లొకేషన్కి వెళ్తాం, లేదా ఫంక్షన్కి వెళ్తాం, కారులో వెంటనే బయలుదేరి వచ్చేయాలి, అన్నీ తను ఏం చేసుకుంటుంది? హెల్ప్ చేస్తే తప్పేంటి? ఎప్పుడైనా పని మనిషి అన్నప్పుడు గిన్నెలు కడిగితే తప్పేంటి? మేము ఇద్దరం కలిసి ఆఫీసుకు 10ంటికి వచ్చేయాలి, అర్జెంటుగా ఆవిడ వంట చేస్తూ కూర తరిగిస్తే తప్పేంటి? అలాగే నేనున్నప్పుడు ఆవిడ హెల్ప్ చేస్తే తప్పేంటి? నాకు షర్ట్ కావాలి, ఆవిడ ఇస్త్రీ పెట్టి ఇస్తే తప్పేంటి? నాకు షూస్ కావాలి, షూస్ తెచ్చిస్తే తప్పేంటి? ఎందుకు ఈ కొమ్ములు ఇగోలు అక్కర్లేని యూ కాల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా బర్డెన్ లగేజెస్. యూ నీడ్ టు బి ఆ కంపాటబిలిటీ. తల్లిదండ్రులే పిల్లలకి పెళ్లి ముందర చెప్పాలి, నాన్న ఇట్స్ ఎ మ్యారేజ్, ఇట్స్ ఎ. ఒక చోట ఎంత బాగా రాస్తాడంటే, నా మనసు ఒక పాల లాంటిది, నా మనసు ఒక పాల లాంటి, అవతల వ్యక్తి నీళ్ళే వచ్చినా పర్వాలా, కలిసిపోయి కాస్త పాలు నీళ్ళలా కలిసిపోతాం. అవతల వ్యక్తి పెరుగులో వచ్చినా పర్వాలా, నా స్వభావాన్ని మార్చుకొని నేను కూడా పెరుగులా వస్తాను. అవతల వ్యక్తి పంచదారలో వచ్చినా పర్వాలా, నాలో తీయదనాన్ని తనకిస్తాను. కానీ అవతల వ్యక్తి ఉప్పులా వస్తేనే నేను విరిగిపోతాను. సూపర్ ఉంది సార్ అసలు. మరి అలాంటప్పుడు మనం పాలలా వెళ్ళాలి, నీళ్ళలా వెళ్ళాలి, పెరుగులా వెళ్ళాలి, పంచదారలా వెళ్ళాలి. ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఉప్పులా ఎందుకు వెళ్ళాలి? ఎవరి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? ఈరోజు కొట్టుకున్నాం, బ్రేకప్, ఎంత కష్టం మళ్ళీ ఎత్తుక్కోవటం. ఈ జ్ఞాపకాలు పోగొట్టుకోగలవా?
2-3 ఏళ్ళు నిన్ను బాధ పెడతాయి కదా. బ్రేకప్ చేసుకుని ఏ కుర్రాడినైనా ఏ అమ్మాయినా అడగండి, 2-3 ఏళ్ళు ఈ జ్ఞాపకాలు, ఫస్ట్ పెళ్ళన్నప్పుడు గుండెల్లో ఉండే ఆనందము, ఆ తెలియని ఒక రకమైన ఆకర్షణ, అప్పుడు ఏదైనా చెయ్యాలనే తపన, అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఇచ్చుకునే స్మాల్ గిఫ్ట్లు, సర్ప్రైజెస్, ఇవన్నీ తిరిగి జీవితంలో వస్తాయా? చిన్నగా సర్దుకుపోతే ఏమవుతుంది? కలిసి ఉండమని నేను చెప్పట్లేదు, జీవితాంతం మీకు ఇష్టం లేకపోయినా కలిసి ఉండమని చెప్పట్లేదు, ప్రయత్నించండి. అప్పుడు కూడా ఫెయిల్ అయితే తప్పదు. ఎందుకంటే నాకు ఎంతోమంది నార్సిస్ట్ మొగుళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో మనకు తెలుసు. ఎంతోమంది అసలు వాళ్ళ అమ్మల చాటులు వాడి భార్యని ఎట్లా చూసుకోవాలో కూడా తెలియని వెధవలు తెలుసు. అలాగే ఈ పిల్లలు బయట బాయ్ ఫ్రెండ్లు ఉన్న తొక్కిపెట్టి ఎట్లా మొగుడిని హింస పెట్టారో తెలుసు. నా దగ్గర బోల్డని కథలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఎక్సెప్షన్స్. బట్ జనరల్గా 90% మంది మంచి వాళ్ళు ఉంటారు. సర్దుకుపోవాలి. వీళ్ళందరి సర్దుకుపోదాను రా అని సినిమా టైటిల్ పెట్టాలి రోజు. ఓకే, సరే ఇప్పుడు మీరంటే గుర్తొచ్చింది నాకు ఒకటి. చాలా మంది భర్తలు ఏంటంటే మా భార్యలు బాగా టార్చర్ చేస్తున్నారండి, లేనిపోని కేసులు పెడుతున్నారు, వాళ్ళ వల్ల మేము తట్టుకోలేకపోతున్నాం అనేసి భర్తల సంఘం కూడా ఏర్పాటైందని విన్నాం. భార్య బాధితుల సంఘం. సో వాటి గురించి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అమ్మ, తప్పు ఇద్దరి వైపు ఉందమ్మా. చట్టం ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయాలి, చేస్తుంది, దండం పెడతా దానికి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు రోజుల్లో కూడా ఆడపిల్లే సున్నితమైన. సో ఎప్పుడు కూడా జింకనా పులినా ఎవరు నువ్వు కాపాడుతావు అంటే నాకు ఏ ప్రేమ ఉండదు. జింక వైపు అయ్యో చచ్చిపోస్తుందిరా పులి అని మనకి జాలి వస్తుంది. శరీర తత్వాల వల్ల, వాళ్ళ నేచర్ వల్ల. పులి ఏం తప్పు చేసింది? అదే అడవిలోనే పుట్టింది, అది వేటాడితే కానీ తెలియలేదు. కానీ నీకేమనిపిస్తుంది? జింకని మనం ప్రొటెక్ట్ చేయాలనిపిస్తుంది. అలా మన అందరికీ కానీ చట్టాలు కానీ ఒక ఆడపిల్ల వైపే మాట్లాడడం సహజం. కానీ మగపిల్లల్ని ఎంతమంది ఆడపిల్లలు టార్చర్ చేస్తున్నారు? ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లల్ని టార్చర్ చేస్తున్నారు? జస్ట్ బికాస్ చట్టాలు ఉన్నాయని జస్ట్ బికాస్. ఇప్పుడు నీకు నాకు నచ్చదు, విడిపోవచ్చు కదా. కేసులు పెట్టి అవన్నీ పెట్టి వాడిని జైల్లో పెట్టి, వాడి బ్రదర్ని, వాడి వదిన్ని, అమెరికాలో ఉన్న వాళ్ళ అన్న కొడుకుని కూడా జైల్లో పెట్టి, వాట్ కైండ్ ఆఫ్ ఎ సాడిజం ఇస్ దిస్? నలుగురు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి అంటే కలిసి ఉంటారో విడిపోతారని కేసులు ఎందుకమ్మా దానికి? నిజంగా టార్చర్ పెడితే పెట్టు, కానీ అబద్ధపు కేసులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నేను చెప్తున్నాను. అందరూ అలా లేరు, అందరూ ఇలా లేరు, కొన్ని కేసెస్ ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా చెప్పేది, నచ్చేలా ప్రవర్తించండి, నచ్చకపోతే సర్దుకుపోయే ప్రవర్తించండి. సర్దు కూడా పోలేకపోతే పెద్దవాళ్ళు అనిపించి అర్థం చేసుకుని ఫైనల్ టాక్స్ ఏమన్నా ఉంటే చేసుకోండి, లేకపోతే విడిపోండి, స్నేహితుల్లా విడిపోండి. ఎంత బాగుంటుంది. 20 ఏళ్ల తర్వాత కూడా విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు ఉన్నా లేకపోయినా హాయ్ హౌ ఆర్ యు అని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. నిన్నటిదాకా కలిసి ఉండి కోర్టు కార్డర్లో ఒకళ్ళ మొహాల్లో కలిసి చూసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? డిఫరెన్సెస్ ఉండొచ్చు, కొన్ని జెన్యూన్ కూడా ఉన్నాయి, మనకు కాదన్నాం. కాకపోతే సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయట్లా. తగ్గాలి 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 కొంతకాలం తగ్గాలి, చూడాలి. పిల్లలు ఉన్నవాళ్ళు అస్సలు విడిపోకూడదు. పిల్లలకి సింగిల్ పేరెంట్ అనే అంత బాధ ఇంకోటి ఉంటుంది. ఓకే, మిగతా పిల్లలందరికీ ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. నా బిడ్డకు నా తల్లి ఒకతే ఉంది, నా తండ్రి ఒకడే ఉన్నాడు అనే సింగిల్ పేరెంట్ అని చెప్పుకుంటారు కదా. ఆ పిల్ల అసలు నేను సింగిల్ పేరెంట్ అండి, నా గుండె తరుక్కుపోతున్నారు. ఏంటి, ఎందుకు ఈ వ్యవస్థ ఎట్లా అవుతుంది అనిపిస్తుంది నాకు అట్లా. సో ఎక్కువ మాట్లాడుకోవాలమ్మా. 90% ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. నాకు ఇది నీలో ఇష్టం లేదు, నీకు నాలో ఇష్టం లేదు చెప్పు, నేను ఈ 3 సర్దుకుంటా, ఆ 2 నువ్వు సర్దుకొని. ఎంతమంది భార్యాభర్తలు మాట్లాడుతున్నారు? లేదా వాళ్ళమ్మ వీళ్ళమ్మ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ఎవరికి సఖ్యంగా ఉంటుంది? స్నేహితులు విడిపోతారు, అందరూ విడిపోతారు కదమ్మా ప్రపంచంలో. ఎక్కువ మాట్లాడుకుని అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, అంటే ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళ బాధలు అంటే ఇలా ఉంటే చాలా మంది ఈ మధ్యలో పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు అమ్మా. ఎందుకంటే దీనికి రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ నన్ను కోపడదు, నన్ను ఏమనొద్దు, కట్ చేసి ప్రోమో లేదు, షార్ట్స్ రీల్స్ చేసుకున్నా సరే నా బాధలు వేసుకోండి. నేను చెప్తా, పెళ్ళికి ముందరే అసలు చిన్నపాటి గోప్యాలు కూడా లేకుండా బతుకుతుంటే, లివింగ్ టుగెదర్లను వచ్చేస్తుంటే, అప్పుడే ప్రతి వాడికి ఇప్పుడు 3లో 2కి బ్రేకప్లు. ఏదో ఉండదు, ఎవరు కూడా ఉన్నాయి, క్రషెస్ లేకుండా ఎవరికి ఉంటాయి? కాలేజీలో అమ్మాయిని చూడడం, పక్కింటి అమ్మాయిని చూడడం, ఎదురు. ఇప్పుడు దానికంటే ఒక స్టెప్ ముందుకు వచ్చి ఇద్దరు కలిసి కాఫీలు తాగటాలు, డేటింగ్కి వెళ్తారు, కొంచెం వాట్ ఎవర్ ఇద్దరు. ఈ బ్రేకప్ వచ్చేటప్పటికి స్త్రీ జాతి మీద కోపం ఈ అబ్బాయికి,
పురుష జాతి మీద కోపం అమ్మాయికి, అబ్బాయిలు ఇట్లా అమ్మాయిలు ఇట్లా అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండర్స్టాండ్ దట్ అబ్బాయిల్లో నేచర్ వేరు, అమ్మాయిల్లో నేచర్ వేరు. అమ్మాయిలు ప్రేమను కోరుకుంటారు, స్వాంతను కోరుకుంటారు, వాళ్ళు ఎప్పుడు చెప్పాలని కోరుకుంటారు, వాళ్ళు గట్టిగా చెప్తే కాస్త అందంగా కనిపించాలని కోరుకుంటారు, నలుగురు మెచ్చాలని కోరుకుంటారు. వాళ్ళు మగవాడు పవర్ కోరుకుంటాడు, డబ్బు కోరుకుంటాడు, అధికారం కోరుకుంటాడు, నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. ఆడపిల్ల భర్తతో 24 hours ఉండాలని కోరుకుంటాడు. మగపిల్లాడు ఎంతైనా 24 hours వదిలే 2 గంటలు నా పర్సనల్ టైం ఉండాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బార్లో బీర్ కొట్టి రావాలి, లేకపోతే చిల్లై రావాలి అని మగపిల్లాడు అనుకుంటాడు. ఇవన్నీ మనస్తత్వంలో ఉన్న వ్యత్యాసాలు. గులాబీ లిల్లీ ఒకటి కావు కదా. అలా పురుషుడు స్త్రీ ఒకళ్ళు కారు. నువ్వేమర్థం చేసుకోవాలంటే, ఓ ఈయనకి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మా ఆయనకి ఓ 2 గంటలు ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తాడు అంతే కదా, ఇట్స్ ఓకే అని అనుకో. అతనేం అర్థం చేసుకోవాలంటే, మా ఆవిడకి అంతా ఓకే కదా, వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఉండలేదు కదా, ఇట్స్ ఓకే అనుకోవాలి కదా. అన్నీ నావన్నీ నేను చెప్పినట్టు అవ్వాలి, నీవన్నీ కూడా నేను చెప్పినట్టే అవ్వాలంటే ఎక్కడవుతుంది తల్లి? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆడపిల్ల మనస్తత్వం వేరు, మగపిల్లాడి మనస్తత్వం వేరు. ఇది అర్థం చేసుకోండి. ఎంత బాగా చెప్తాడంటే ఒక చోట, ఆడవాళ్ళట మగవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారట, ఆడవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో నోటితో వదిలేస్తారట. అంటే వాళ్ళు చెప్పుకోవాలి, ఏదో ఒకటి చెప్పుకోకపోతే వాళ్ళ కష్టం. ఎవరితో ఏం చేస్తారు, లేకపోతే గిన్నెతేనే ఏంటి నేను నీ కూడా చులకనే గిన్నెతేనే అంటే వాళ్ళ నేచర్ అది. మగవాడు కష్టం వస్తే దే గో ఇన్ టు కేవ్స్. నాకు ఆఫీస్లో లాస్ వచ్చింది, ఓ సినిమా ఒప్పుకున్నా, అది రాలేదు, ఓ రూపాయి లేదు, నేను వెంటనే నా భార్యకి షేర్ చేయను. ఎందుకు షేర్ చేయను అంటే, నేనే ఇంటికి పెద్ద కదా, నేను ఏదైనా చెప్తే తను పర్టర్బ్ అయిపోతున్నామో, తను డిస్టర్బ్ అయిపోతున్నామో, వాళ్ళందరూ షేక్ అవుతారేమో, ఇమ్మీడియట్లీ నాకు ఇన్సల్ట్ అవుతుందేమో, కొద్దిగా చెప్తాం, కొద్దిగా చెప్తాను, మెల్లగా దాచి ముందు హింటించి ఆఫీస్లో గొడవ అయిందని, కాసేపు అయిన తర్వాత ప్రమోషన్ రాలేదని, కాసేపు అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నాను, కాసేపు అయిన తర్వాత ఉద్యోగం రాజీనామా చేస్తాను, ఇట్లా ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను. అతని నేచర్ అది. ఒక్కసారి అయ్యో 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 అని బాధపడతారు కదా ఆడపిల్లలు. ఇది వీళ్ళ నేచర్ కదా. కాబట్టి మగవాళ్ళ నేచర్ వేరు, ఆడవాళ్ళ నేచర్ వేరు. మనం అది అర్థం చేసుకుంటే ఈక్వేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటే సార్, చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు మాట వినట్లేరు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, సో ఏం చెప్పి వీళ్ళని చేంజ్ చేయాలి అని మీ వరకు వచ్చి ఉంటాయి మేబీ ఇవన్నీ చాలా వందలు వస్తుంటాయి. సో అది ఏంటి సార్, అసలు ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ మీ గొర్రెని ఎందుకు కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళిచ్చావు? గొర్రె నీది కదా, కోడి నీది కదా, గంప కింద పెట్టుకోవాలి కదా, కాంపౌండ్లో పెట్టాలి కదా. నీ ఆవు పోయి పక్కింట్లో వెళ్ళి చైన్ వేస్తే వాడు కొడతాడు కదా. ఫస్ట్ తల్లిదండ్రులదే సమస్య, వాళ్ళదే ప్రాబ్లము. మీ పిల్లల మీద కంట్రోల్ 90% తల్లిదండ్రులు. స్కూల్ పంపిస్తున్నాం కదా, 7 లక్షల రూపాయలు ఫీజు కడుతున్నాం కదా, స్కూల్లో చూసుకోవాల్సింది. నేను బిజీ, ఆవిడ బిజీ, మేము వర్కింగ్ పేరెంట్స్, లేకపోతే వాట్సాప్ పేరెంట్స్ ఉంటాయి కదా, వేళ్ళు అరిగిపోతాయి కదా, నొక్కి తోసి టైమే లేదు. నా ప్రశ్న దగ్గరగా ఉన్నారా మీరు? దగ్గరగా ఉంటున్నారు అంతే. ఒకే గదిలో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్, అటు తిరిగి ఆయన రీల్స్, ఇటు తిరిగి ఈవిడ రోల్స్ చూసుకుంటుంది. ఓకే. అన్నం తింటూ మాట్లాడి నీ కష్టం ఏంటి, మన కష్టం ఏంటి, పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చదువుకోవాలా, రేపు వాడి క్లాసే ఉంది, ఇదే ఉంది అని పేరెంట్ చేస్తున్నారా? అసలు గుండె మీద చేసుకుని ఎంతమంది వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు కలిసి పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు? పిల్లలకి ఏం వచ్చి ఏం రాదని ఎప్పుడు చూస్తున్నారు, ఎప్పుడు అసెస్ చేశారు? మనకి టైం లేదమ్మా. నీ టైం లేని తనాన్ని పసిపిల్లలు బలవుతున్నారు. నా కొడుకుని ఈజ్ నౌ మ్యూజిక్ డైరెక్టర్, 28 years. నేను అన్నారే డ్రింక్ చేస్తే సోషల్ డ్రింకింగ్ చేయను అన్న, ఎప్పుడైనా నేను ఓపెన్గా ఉంటాం, మీ ఇద్దరు ఫ్రెండ్స్లో ఉంటాం, నువ్వు డ్రింక్ చేస్తే చేయరా, సోషల్ డ్రింకింగ్ చేయన్నాడు. వాడు నా వంక చూసి మా నాన్న తాగడు, హౌ డు ఎక్స్పెక్ట్ మీ టు డ్రింక్ అన్నాడు. ఇవి కదా మనం నేర్పించాల్సింది. నా విషయం కాదు, ఎంతోమంది పిల్లలు అట. నేనేం చెప్పినా మళ్ళీ నేను సొంతడబ్బా కొడుతున్నాను కాదు. కమ్యూనికేషన్, పిల్లలతో నాన్న నీకు ఏ సబ్జెక్ట్ ప్రాబ్లము, నీకు ఏం ప్రాబ్లము, వాడు ఎవడో ఏంటి, నాకు వాడు రాజేష్ గారు స్కూల్లో నన్ను ఏడిపిస్తున్నాడు, ఎందుకు ఏడిపిస్తున్నాడు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, వాడిని పిలిచి మనం ఈ రకంగా ఆలోచించట్లేదు కదా. అసలు పిల్లలతోటి టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాను? వాడిని ప్రెషర్ కుక్కర్లో వేసి 8th class నుంచి 8th 9th 10th అయ్యో 10th వచ్చావు, అదేదో జీవితంలో జరగకూడదు ఘోరం జరిగినట్టు. అక్కడి నుంచి మొదలు 1 2 2 2.
ఏమైపోతారు పిల్లలు? అవును. తల్లిదండ్రులు మనం మంచి విద్యను ఎట్లా స్కూల్లో చేర్పిస్తున్నారో మంచి నడవడికని నేర్పించాలి. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. చేప చెట్టెక్కలేదు, సముద్రంలో ఎదగలుగుతుంది. చిలక చెట్టెక్కగలదు, సముద్రంలో ఎదలేదు. ఓ బిడ్డ ఉన్నట్టు ఇంకో బిడ్డ ఉండరు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, స్పెషల్, ఎక్స్క్లూజివ్ కదా. ఒకళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉండొచ్చు, ఒకళ్ళు పికాసో ఉండొచ్చు, ఒకళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండొచ్చు, ఒకళ్ళు పివి సింధు ఉండొచ్చు, ఒకళ్ళు ఎండమూరి వీరేంద్రనాథ్ ఉండొచ్చు కదమ్మా. మన పిల్లలకి ఎలా వాళ్ళని చేయాలి అని మనం ఆలోచించట్లేదు. నువ్వేం కాకపోతే పిల్లలు అది కావాలి కదా. నువ్వు డాన్సర్ కావాలా, నా పిల్లలు డాన్స్ చేయాల్సిందే, రంగరేటం చేయాల్సిందే. నీకు స్విమ్మింగ్ రాదు, నా కొడుకు స్విమ్ అవ్వాల్సిందే, వెళ్ళాల్సిందే. వాడికి ఏది ఇష్టం అది చేయిస్తే ఆనందమా, నీకేది ఇష్టం వాడి మీరు రుద్దితే ఆనందం. పిల్లలు తల్లిదండ్రులకి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ పిల్లలకి. మీరు గమనించండి, పుట్టంగానే పాప 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవగానే చిన్న పెట్టుకు ఏం చేస్తున్నావు అమ్మ అంటే వంట చేస్తున్నాడు. ఎవరు ఇన్స్పిరేషన్? అమ్మ. వాడు బ్యాగ్ తేలిచి బయట పోయి ఎక్కడ పోతున్నారో డ్యూటీ స్కూటర్ మీద ఎక్కడ పోతున్నారో నేను ఆఫీస్కి పోతున్నా, నేను నాన్న అంటే వాళ్ళే కదా తొలి గురువులు. టైం ఎక్కడుంది? స్కూల్లో తోస్తే అయిపోయింది, స్కూల్కి తోస్తే అయిపోయింది. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా, వాళ్ళ గ్యాడ్జెట్స్. మొన్నటిదాకా కరోనాలో మనమే ఇచ్చాం. జూమ్ కాల్ ముందు నుంచో ఫోన్ చూసుకో, చదువుకో. ఇప్పుడు ఏమి చదవద్దంటే ఊరుకుంటారు, వాడు చూడొద్దంటే ఊరుకుంటాడు. టుడే యూత్ ఆర్ నాట్ కాల్డ్ ఎస్ టీనేజర్స్, దే ఆర్ కాల్డ్ ఎస్ స్క్రీనేజర్స్. They look at screen, they learn at screen, they get spoiled at screen. Everything is screen for their life. అలాంటప్పుడు తల్లిదండ్రులు గుడ్ కాంటెంట్ ఏది, బ్యాడ్ కాంటెంట్ ఏది చూడాలి, ఏది చూడకూడదు. నాన్న సూపర్ మార్కెట్కి వెళ్తే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, చెడ్డ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓటీటీకి వెళ్తే మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. రీల్స్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. నువ్వు మంచి మాత్రం ఎలా చేసుకోవాలి, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలని తల్లిదండ్రులు టైం ఎక్కడుంది పిల్లలు చెప్పేది? ఇద్దరు వచ్చిన వెంటనే ఏదో పని చేసుకోవడం, ఫోన్లు పట్టుకొని కూర్చోవడం. గుర్తుపెట్టుకోండి అమ్మా, పిల్లలతో ఖర్చు పెట్టే టైం, ఇట్ ఈస్ నాట్ టైం స్పెండింగ్, ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం. ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఒక మ్యూచువల్ ఫండ్లో నువ్వు డబ్బు ఇన్వెస్ట్ చేసినట్టు పిల్లల దగ్గర ప్రతి సెకండు మనం ఇన్వెస్ట్ చేసి తీరాలి. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవాలి. వాడు కొరియన్ సిరీస్ ఇష్టం అంటే నువ్వు సిరీస్ చూడమని ఎంకరేజ్ చేయాలి. అందులో మంచి ఏంటో చెడేదో తెలుసుకోవాలి. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ప్రతిదీ తెలుసుకోవాలి. వాళ్ళకి అనుగుణంగా మనం ఉండాలి. ప్రపంచం అంతా మారాలి. మీ వాడు ఐఐటీలు చదవాలి, బీటెక్లు చదవాలి, బయటికి వెళ్ళిపోవాలి, అక్కడెక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేయాలి, డాలర్లు తేవాలి. కానీ నేను చెప్పినట్టు వినాలంటే నడవదు. వింటారు వాళ్ళు, పిల్లలు మంచివాళ్ళే, మనమే వాళ్ళకి ఛానల్ చేయండి. ఓకే. గోదావరి నది అట్లా వెళ్తూ ఉంటుందమ్మా. మనం ఏ ఆనకట్ట అయిపోతే అది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఉధృతం అయితే వచ్చి ఊళ్ళని మించేస్తుంది. అదే గోదావరి ఆనకట్ట చుట్టూ ఇట్లా కట్టి మనం కాస్త ఆనకట్ట ఒకటి వేసామనుకోండి, సస్యశ్యామలం చేస్తుంది. పిల్లలు కూడా అంతే. వాళ్ళలో వాళ్ళే స్వీయ ప్రేరణ వచ్చినట్టు తల్లిదండ్రులు ప్రవర్తించాలి. ఒక గుడ్డుని పైనుంచి కొడితే ఆమ్లెట్ అవుతుంది, అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే ప్రాణం అవుతుంది. ఒక నిప్పు అడవిలో పెడితే అది అడవినే దహించేస్తుంది. కానీ అదే నిప్పుని ఒక ఫర్నెస్లో పెడితే ఫ్యాక్టరీలో ఏదైనా క్రియేట్ చేయగలుగుతుంది. పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు బతికే స్వతంత్రం, అలాంటి ఆలోచనలు అందించటం, వాళ్ళు ఏదైనా క్రియేటివ్గా చేసి ఊరుకోవటం, వాళ్ళు తప్పు చేసినా నో ప్రాబ్లం అంటాం. ఇట్స్ ఓకే నాన్న, విరాట్ కోహ్లీ ఎప్పుడు 100 కొట్టాడా, 0 కొట్టాడు కదా, నెక్స్ట్ టైం కొట్టు అని పిల్లలకి ఎవడు చెప్తున్నాడు? ఛాన్సే లేదు. ఇప్పుడైతే 97 3 మార్కులు ఎందుకు పోయినాయి? ఇక్కడ తల్లిదండ్రులు, అక్కడ స్కూల్లో కంపారిజన్ న్యాచురల్ కదమ్మా. స్కూల్ ఏం చేస్తుంది? నేను ఎన్నో స్కూల్స్కి వెళ్తా, వాళ్ళు చెప్పే బేసిక్ కంప్లైంట్ తెలుసా? మేము పిల్లల్ని పిల్లల్లా పెంచుతాం అనుకుంటాం, తల్లిదండ్రులే పిల్లల్ని మరీ బొమ్మల్లా పెంచమంటున్నారని చెప్తున్నారు స్కూల్లో. ఓకే. ఏమైంది? అప్పుడే ఎక్స్ట్రా క్లాస్ పెట్టు, ఇంకా చదివించు, ఇంకా కావాలి, ఇంటికి ఎందుకు ఇక్కడ వంటలక్క సీరియల్ అయిపోతుంది. పిల్లలు అక్కడ ఇంకో గంట ఉంటే ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు కదా వీళ్ళందరూ. అంటే తల్లిదండ్రులు చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పిల్లల గురించి ఆలోచించడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం. అది చేయకుండా ఉంటేనే ఇవన్నీ వస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని స్కూల్స్ గురించి మాట్లాడితే చాలామంది ఇప్పుడు ఒక 1.5 month బ్యాక్ చూసుకుంటే వరుసగా ఏదో ఒక కాలేజ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం, హాస్టల్లో ఇన్సిడెంట్ జరగడం, ఆ ఒత్తిడి తట్టుకోలేక, చదువు ఒత్తిడి తట్టుకోలేక చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఒత్తిడి స్కూల్ వాళ్ళే చేస్తున్నారు. నేను మీకు చెప్తున్నాను, అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటంటే ఆల్ రౌండ్ ఒత్తిడి అమ్మా. ఇప్పుడు నేను ఉంటాను, నేను ఒత్తిడిని తట్టుకోగలిగే శక్తి ఉంది నాకు.
కానీ ప్రేమను తట్టుకోలేను, నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఏమైనా ప్రేమగా మీ నా ఫాదర్లో ఉన్నారండి అన్నా అనుకో, నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. మనిషికో బలహీనత ఉంటుంది, మనిషికో శరీర తత్వం ఉంటుంది, మానసిక తత్వం ఉంటుంది కదమ్మా. నేను ఎంత పెద్ద ₹1 కోటి నష్టం వచ్చినా ఇట్స్ ఓకే అంటాను. కానీ ఎవరైనా ప్రేమ చూపిస్తే, ఈ పిల్లలు మీద ప్రేమ చూపించాల్సిన వయసులో ఇంట్లో ప్రెషర్, తల్లిదండ్రులు నీకు ₹1,00,000 పెట్టి చదివిస్తున్నాం, ₹1,00,000. ఈ అమ్మాయి ఫెయిల్ అయితే తండ్రి కనిపిస్తాడు, ₹1,00,000 పెట్టి కనిపిస్తున్నా, తండ్రి అమ్మ నాన్నేమవుతాడు, నాన్నేమైపోతాడు, నాన్నేమైపోతాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో వాళ్ళు మీ పేరెంట్స్ ర్యాంకు తెచ్చుకోకపోతే నా స్కూల్ ఏమైపోతుంది, నేను తీసి సెక్షన్ మార్చేస్తాం. పక్క ఫ్రెండ్ నాకు ఇష్టమైన నా ప్రాణ స్నేహితురాలు ఒక సెక్షన్లో నేనో సెక్షన్లో ఉంటే ఆ బెంగతో కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎక్కడున్నాయమ్మా 10 మంది మంచి మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారు, కౌన్సిలర్స్ ఎక్కడున్నారు చెప్పు. నీకు ఇంజనీర్ కాకపోతే జీవితం ఏదైనా పాడవుతుందా? రేపు నువ్వు అనిల్ రావిపూడి అవుతావని చెప్పమను, ఎవరినైనా పివి సింధు అవుతామని చెప్పమను, కర్ణం మల్లేశ్వర్ అవుతామని చెప్పమను. ఎందుకు చెప్పరమ్మా? చదువు అంటే మార్కులు కాదు కదా, చదువు అంటే విజ్ఞానం తెలుసుకోవటం కదా, జీవితాన్ని తెలుసుకోవటం చదువు కదా, ఆ చదువు. మరి మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇంకా ప్రెషర్ వాళ్ళ మీద. ఏమవుతుంది వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అన్నయ్య కొడుకు వచ్చింది, బాబాయ్ కొడుకు వచ్చింది. అరే ఎవరికి వస్తే వాళ్ళకి వస్తే మనకు రావాలని ఉందా? నువ్వు ఉన్నట్టు నేనున్నాను, నేనున్నట్టు నువ్వు ఉన్నావు తల్లి. పిల్లల మీద ప్రెషర్ పెట్టద్దు, స్వచ్ఛంగా వదిలేయండి. నది ఎట్లా పాకుతుందో అలా పారుకుంటే వాళ్ళు గమ్యానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి మంచి చెడు చెప్పండి తల్లిదండ్రుల కింద. మనం మంచి, అరే నిప్పులో వేలు పెడితే కాలుతుందిరా నాన్న అని చెప్పు. వాడు ఇంకా పెడతా అంటే ఒకసారి పెట్టమని కాలుతుంది, కాలేక చూసావా కాలింది ఇంకెప్పుడు చేయదని చెప్పండి. డిక్టేట్ చేయదు టర్మ్స్ పిల్లలు. ఓకే సార్, నేను మొన్న ఒక న్యూస్ చూశాను సార్ బీబీసీలో. లైక్ వేరే కంట్రీయో లేకుంటే ఎక్కడో మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకున్న 3-4 పిల్లల్ని అసలు స్కూల్కే పంపరంట. చిన్నప్పటి నుంచి అలవాటు లేదంట. అవసరం లేదండి మేము నేర్పిస్తున్నాం కదా ఏది మంచి ఏది చెడు. సో ఇలాంటివన్నీ కొన్ని విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అది తప్పమ్మా. వాళ్ళు ఎవరో అట్లా వన్ ఆఫ్ ద కేసు వాళ్ళు గొప్పవాళ్ళు అంటే నాకు తెలీదు. పిల్లలు 25% పుస్తకాల నుంచి నేర్చుకుంటారమ్మా, పాఠాల నుంచి. 25% టీచర్లు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ నుంచి నేర్చుకుంటారు. ఒకే పాఠం ఓ టీచర్ అర్థమయ్యేలా చెప్తారు. ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు నేను కోడిగుడ్డు బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది లోపల, ఇది ఆసక్తిదాయకంగా చెప్పడమే కదా. అంతర్గతమైన ప్రేరణ ఉండాలి, నీకు నువ్వు జ్వలించాలి అని చెప్పకుండా ఇలా చెప్తాం కదా, అలా టీచర్లు ఇంటర్ప్రిటేషన్. సో 25% బుక్స్ నుంచి, 25% టీచర్స్ ఇంటర్ప్రిటేషన్ నుంచి, 25% స్నేహితుల నుంచి. వాడెవడో బొమ్మ వేసేస్తూ ఉంటాడు, నేను ఎందుకు వేయకూడదు, వేసేసి వాడెవడో చెప్తాడు రాత్రి సినిమా చూసారా బాగుంది, నేను ఎందుకు చూడకూడదు, వాడెవడో చెప్తాడు నేను ఇట్ట అడిగాను టీచర్ ఇట్ట. వెంటనే ఫ్రెండ్స్ తోటి 25% పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, ఇంకొక 25% ఎక్స్పీరియన్స్. ఓకే, వాడు సైకిల్ తొక్కాలి, పడాలి. 100 పుస్తకాలు చదివినా సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం వస్తుంది. వాడు నేర్చుకోవాలి. మరి ఈ 100%లో స్కూల్కే నువ్వు పంపించకపోతే 75% దూరం చేస్తున్నావు కదా నువ్వు బిడ్డల్ని. ఎందుకు మహారాజులు కూడా ఇదివరకు గురుకులాలను పంపించేవారు, రాముల వారి దగ్గర నుంచి అందరినీ గురువు దగ్గరికి. స్కూల్కి వెళ్తే పిల్లలు సర్వమానవ సౌభ్రాతృత్వం ఉంటుంది, కులరహిత వర్గరహిత వాళ్ళందరూ ఒకటే అనే భావన ఉంటుంది. అందరి పిల్లలు టీచర్ దృష్టిలో వీటి దృష్టిలో ఒకటే ఉంటారు. నీకు 10 కోట్లున్నా 10,000 ఉన్న వాడు కూడా ఒకటే పక్క నుంచి భుజం రాసుకుని స్నేహితులను మాట్లాడతారు. ఇక్కడ ఈ టీం కంపాటబిలిటీ వస్తే రేపు నువ్వు ఐటీ కంపెనీలో పెద్ద జాబ్ చేసిన ఈ కంపాటబిలిటీ వస్తుంది. స్కూల్ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ గ్రోత్. అక్కడే పంపించాలంటే పిల్లల్ని అలా మా తప్పు నా దృష్టిలో అయితే. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని ఆఫీసెస్ గురించి మాట్లాడితే సార్, చాలామంది వర్క్ని ఒక స్ట్రెస్లా తీసుకుంటున్నారు. మేము చేయలేకపోతున్నాం, మేము ఇంత చేసినా కూడా మనీ ఎర్న్ చేయలేకపోతున్నాం అని చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. అసలు ఈ వర్క్ ఉద్యోగం బెటర్ అంటారా, వ్యాపారం బెటర్ అంటారా? అదే లేదమ్మా, ఏది చేస్తుంటే దాన్ని ప్రేమించి అదే బెటర్. ఇప్పుడు నువ్వు యాంకర్వి, నీకు ఇది ఉద్యోగం కాకపోవచ్చు, ఫ్రీలాన్స్ అవ్వచ్చు, లేదా అసైన్మెంట్గా రావచ్చు. 20 గంటలు ఇష్టమైన జీవితాన్ని కలిపి 4 గంటలు రోజు పనిచేస్తే నువ్వు సంపాదించే డబ్బులు నువ్వు సంపాదించవచ్చు. నేను యాక్టర్ని, నెలలో 10 రోజులే పనిచేసి 30 రోజుల సంపాదన తెచ్చుకోవచ్చు. నేనేం చెప్తానంటే స్టీవ్ జాబ్స్ చెప్తాడు, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ దెర్ ఈజ్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు. చేసే పనిని ప్రేమించు. అది స్వీపర్ ఉద్యోగం అయినా, కీపర్ ఉద్యోగం అయినా, కింగ్ మేకర్ ఉద్యోగం అయినా, చేసే పనిని ప్రేమించు. ఆ పనిని ప్రేమించిన వాడు ఏంటంటే ఆస్వాదిస్తాడు. నేను చేసే పనిలో ఉంటుంది.
మొనాటనస్ జాబ్ చేస్తున్నాం అనుకో, నాకు ఇష్టం లేకపోతే నన్ను డాక్టర్ చేశారు, నన్ను ఇంజనీర్ చేశారు, నన్ను లోపల తోసేశారు, బతకడానికి అబ్బా ఈఎంఐ డబ్బు కొనేసా, ఇల్లు కట్టేసా, ఇప్పుడు ఈఎంఐ కోసం నేను జాబ్ చేయాలి. అప్పుడు నీలో మొనాటనీ వచ్చేస్తుంది, గ్యాప్ వచ్చేస్తుంది. నువ్వు కోరుకున్నది నువ్వు చేస్తున్న దాని మధ్య పెద్ద వ్యత్యాసం, గ్యాప్ వచ్చేస్తుంది అక్కడ. నేనేం చెప్తా అంటే, నేను ఆల్ త్రూ మై లైఫ్ నేను ఏది కోరుకున్నానో ఆ పనే చేశాను. ఇవాళ కూడా యాజ్ ఎ స్పీకర్ నాకు డిమాండ్ ఉంది. యాజ్ ఎ స్పీకర్ నాకు బాగానే డబ్బులు వస్తాయి, కానీ సినిమాలో యాక్ట్ చేస్తే ఉన్నంత డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, నాకు తెలియదు. నేను ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ గెటింగ్. కానీ 25 సినిమాలు ఈ మధ్యకాలంలో నేను వదిలేశాను. రీజన్ ఏంటంటే, అక్కడ 10 మంది ఆర్టిస్టులు, నేను కూడా ఒక ఆర్టిస్ట్లా ఉండి, నేను కూడా ఏదో ఒక డైలాగ్ చెప్పి నా టర్న్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు ఎందుకో అంత నచ్చట్లేదు. ఒక్క సీన్ వేషం వేసిన అద్భుతమైన వేషాలు ఉంటే నేను చేద్దాం అనుకుని ఇప్పుడు 2-3 సినిమాలు అలాంటివే చేస్తున్నాను. ఇక్కడ ఇటుపక్క చూస్తే ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో మెరుపు కనిపిస్తూ ఉంటుంది. ఆ మెరుపు నాకు వస్తా. అమ్మ అంటారు, సార్ యువర్ ఏజ్, యువర్ 64 years ఏజ్, మీకు ఇంత ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది, 3 గంటలు ఎట్టా మాట్లాడతారు, నువ్వు అడిగినట్టు ఇంత పాజిటివ్గా ఎలా ఉంటారట. నన్ను నేను ప్రేమిస్తున్నా కాబట్టి, నేను చేసిన పనిని నేను ప్రేమిస్తున్నా కాబట్టి నాకు డెఫినెట్గా నాకు కళ్ళు ఉంటుంది. అందుకే చేసే పనిని ప్రేమించాలి. ఒక ఫిషర్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే మేము వస్తే వచ్చింది అనుకోడు కదా, దండం పెట్టుకొని చక్కగా అమ్మవారికి పొద్దున వెళ్ళి ఏట తీసుకొస్తాని వాళ్ళందరూ హైలెస్సా హైలెస్సు అని పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. వాళ్ళకి ఏం కావాలని వచ్చినా ఆనందిస్తారు, రాబోయినా బాధపడరు. అట్లా మనం ఎందుకు ఐటీ కంపెనీ చేస్తూ కూడా బ్యాక్ ప్యాక్ వేసుకుని కూడా ఇక్కడ చేస్తూ కూడా సుఖం లేదు అంటే, నీకు అనుకున్న జీవితం వేరు, నువ్వు చేస్తున్న పని వేరు. ఓకే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, డబ్బు సంపాదన కొన్ని వృత్తులు చేయాలి, తప్పదు. ఇల్లు గడవాలి, ఈఎంఐలు కట్టాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. డబ్బు సంపాదన కంపల్సరీ, జాబ్ చేయడం కంపల్సరీ. ఆ జాబ్ నీ విద్యార్హతలు బట్టి రావచ్చు, నాలాంటి వాడు నేను కోరుకున్న జీవితం రావచ్చు, నేను అది కంపల్సరీ కాదంటాను. కానీ 60-30-10 అని ఒక ఫార్ములా నేను కనుక్కున్నాను నా లైఫ్లో. ఇది మీకు ఎక్కడ దొరకదు, పుస్తకాల్లో దొరకదు, సోషల్ మీడియా. స్వామి ప్రదీప్ తరంద ఫార్ములా. ఓకే, చెప్పండి సార్. 60-30-10 అంటే ఏంటంటే, 60% ఆఫ్ యువర్ టైం నువ్వు ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి వాడు. ఇప్పుడు యాంకరు, నేను ఇప్పుడు స్పీకరు, లేకపోతే నేను ఒక యాక్టరు, ఆయన కెమెరామెన్, ఆయన ఐటీ ఎంప్లాయీ. 60% ఆఫ్ యువర్ టైం నీ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి వాడాలి. 30% ఆఫ్ టైం నీ పర్సనల్ ఎక్సలెన్స్కి వాడాలి. అంటే నా ఫ్యామిలీ, నేను, నా కొడుకు మంచి స్పీకర్ గారు ఇంటికి వచ్చారా, యాక్టర్ గారు వచ్చా, అమ్మ నాన్న వచ్చాడా అంటాడు. మా నాన్న అందక రే అంటాడు కదా. మనం అక్కడ ఏం కాదు, మనం మనంగా బతికి ఫ్యామిలీతో మనతో రిలేషన్ 30% టైం స్పెండ్ చేయాలి. ఇంకా 10 దేనికి సార్, పర్సనల్ అయిపోయింది కదా అంటారు కదా. సెల్ఫ్ గ్రోత్. ఓకే. నువ్వులో ఎదగాలి. ఒక కొత్త పుస్తకం నేర్చుకో, కొత్త భాషను నేర్చుకో, కొత్త పాట విను, 2-2 కొత్త స్నేహితులతో, నీకు అస్సలు తెలియని ఒక గ్రూప్లోకి వెళ్ళి షటిల్ కాక్ ఆడటం మొదలుపెట్టు. నువ్వు వేదన చెయ్యి. ఆ కొత్తదనం మనలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, కొత్తది నేర్చుకున్నప్పుడు. అప్పుడు బతకాలని కోరుకుంటుంది. మొనాటనస్ నుంచి ఎంతూజియాస్టిక్ లైఫ్కి వెళ్ళిపోతాం మనం. సో 60-30-10 పాటించు. తప్పకుండా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఫ్యామిలీని, ఉద్యోగాన్ని, లైఫ్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అదేనమ్మా, సేమ్ ఫార్ములా. నువ్వు హ్యాండిల్ చేయాల్సింది ఏంటంటే, ఆఫీస్లో నువ్వు ఎంప్లాయీ, ఇంట్లో నువ్వు ఫాదరో, బ్రదరో, హస్బెండో, సిస్టరో, వైఫో, ఏదో ఒకటి. ఏ పాత్ర ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. ఇంట్లో కూడా రాత్రి 11 o'clockకి నువ్వు ల్యాప్టాప్లో కూర్చొని పక్కన బెడ్రూమ్లో నువ్వు మెయిల్స్ పంపిస్తున్నావు. నీ భార్యకి చిరాకు కాకపోతే ఏమొస్తుంది? ప్రేమ వస్తుందా? ఏమ్మా, ప్రేమ వస్తుంది అప్పుడు? ఇది ఆఫీస్లో ఏమైంది గురువు అని మాట్లాడతాడు రాత్రి 11కి ఫ్రెండ్ తోటి, పక్కన నీ పిల్లకి చిరాకు రాదా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమ్మాయి? పొద్దున్నుంచి ఏమైంది, పిల్లలు చదువుకున్నారా, నీవేమైంది, నీ ఆఫీస్లో ఏమైంది, అసలు నువ్వు తిన్నావా, మధ్యాహ్నం లంచ్ ఏం చేసావు, అసలు నువ్వు మన ఇద్దరం బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది, ఓ 10 రోజుల లీవ్ తీసుకుని వెళ్దామా, రేపు సాయంత్రం ఆఫీస్ నుంచి అట్నుంచి డిన్నర్కి, ఇట్టా అనే మాటలు లేవా నీకు? ఇద్దరు ఒకళ్ళ గురించి చెప్పట్లేదు. సో నేనేం చెప్తా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ గాడిదలా చేయటం కాదు. గాడిదలా ఉన్న వర్క్తో పాటు గుర్రంలా ఉన్న పర్సనల్ జీవితం, గుర్రం కంటే ఐరావతంలా ఉన్న వ్యక్తిగత జీవితం బాగా పెట్టుకోవడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నేను ఎవడైనా పాట పాడుతున్నాడా?
ఎంత బాగా అమెరికన్ కల్చర్ అంటారు కదమ్మా. మా మా తమ్ముడు మొన్న 2 months బ్యాక్ అమెరికా నుంచి వచ్చాడు. వాళ్ళ బాస్ ఏదో ఫోన్ చేశాడు. ఫోన్ చేయడం ఆయన కల్చర్ చూడు. సారీ దిలీప్, యువర్ అన్న వెకేషన్, ఐ నో మీరు వెకేషన్లో ఉన్నారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, లెట్ మీ ఆస్క్ సంథింగ్ అని ఆయన పాపం బాగా మనవాడు సారీ వాడి పేరు చెప్పి, సారీ నేను లొకేషన్లో ఉన్నాను, ఐ కాంట్ టాక్ నో, ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ, లెట్ మీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అని వాడు ఐఎమ్ సారీ అని ఫోన్ పెట్టి మనోజ్ బాస్ 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 సార్ 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 షూ బాస్ ఫోన్ చేశాడు. నీ వర్క్ను సరిగ్గా చేస్తే బాసు భయపడాల్సిన అవసరం ఉందమ్మా. బాస్ భయపడాలి, నువ్వు మానేసి వెళ్తావేమో అని. సో పని చేయటం అంటే మనకి ఇచ్చిన పనిని సక్రమంగా సమర్థవంతంగా చేయటం, కానీ పగలు రాత్రి గానుగద్దులా జీవితాన్ని గడపడం కాదు. నీకు కూడా వ్యక్తిగత జీవితం ఉంది, అది తెలుసుకో. నీకు అమ్మ నాన్న ఉన్నారు, అత్తమామ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో పార్టీ చేసుకోవాలి, భార్య నువ్వు ప్రైవసీ స్పేస్ ఉండాలి, పిల్లలతో ఆడుకునే టైం నీకు ఉండాలి. అవును, ఇవన్నీ ఉండాలి. లేకపోతే ఏం మజా ఉంటుందమ్మా? ఏం మజా ఉంటుంది చెప్పమా? కానీ చాలా మందికి ఇవన్నీ ఉండట్లేవు సార్. ఆస్వాదించట్లేదమ్మా. ఉండట్లేదంటే చుట్టుకుంటున్నాను రోప్స్. మన చుట్టూ మనం చుట్టుకుని రోప్స్ అన్ని, అయ్యో నేను కట్టేస్తున్నా అనుకుంటాను. ఏనుగుట పుట్టినప్పుడు అది 50 కిలోలు ఎంత ఉంటుంది బరువు, ఇటు పారిపోతుందని తీసుకొచ్చి వాళ్ళ ట్రైనర్ ఒక చిన్న మన బట్టలారేసే తాళ్ళలాంటిదటో కట్టేస్తాడు, కదలకుండా నా చుట్టూ. ఇది పెరిగి పెద్దదే టన్నుల కొద్దీ బరువు వచ్చిన తర్వాత కూడా అదే తాడుతో కట్టేస్తాడు. ఇంకా దీన్ని నేను కట్టేస్తున్నారనే భావన ఉంటుంది. కూడా అంతే, నువ్వు కట్టేసుకుని ప్రపంచాన్ని మొత్తం నువ్వు వేలేసుకుని నువ్వు రా బయటికి. నువ్వు కట్టేసుకున్న తాళ్ళ నుంచి నిన్ను నువ్వు విడిపించుకో, ప్రపంచం విడిపించదు. ప్రపంచం మొత్తంతో సింక్ అయిన నువ్వు, సింక్ అంటే ఎస్ఐఎన్కే కాదు, SYNC, ప్రపంచం మొత్తంతో కంపాటబిలిటీ ఉండి సింక్ అయిన నువ్వు, నీతో నువ్వు సింక్ అవుతున్నావా లేదా ప్రశ్నించుకో. నువ్వు కోరుకున్న జీవితానికి, నువ్వు ఉన్న జీవితానికి, నువ్వు కావాలనుకున్న దానికి, నువ్వు చేస్తున్న పనికి, నీకు ఇష్టమైన వాళ్ళకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మధ్య తేడా ఉంటే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఫేస్ మీద. ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది నువ్వెవరో నాకు తెలియదు, మీ ఛానల్ నాకు తెలియదు, మీకోసం ఇలా చూస్తున్న వాళ్ళందరూ, ప్రజలందరూ నా ఉపన్యాసాలకి, నా మాటలకి అయిపోవాలని ఇవ్వలా. ఇది నాకు ఇష్టం కాబట్టి నా 24 hours టైంలో ఒక 2 hours టైం నీకు కేటాయించాను. నీకోసం చేయలే, అది అబద్ధం, నా కోసం నేను చేసుకున్నా, ఇది నిజం. ఇంత చిన్నవి తెలుసుకోకుండా మనం మాట్లాడుతుంటే ఏమవుతుందమ్మా? నీకేం కావాలో నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీకేం కావాలి రాయి కాగితం మీద. నాకు అమెరికా వెళ్ళాలని, నాకు యాపిల్ తినాలని, నాకు సినిమాకి వెళ్ళాలని, మా ఆవిడతో నేను కబుర్లు చెప్పుకోవాలి, రాయి కాగితం మీద. నీకే తెలుస్తావా నువ్వు ఎక్కడికి పోవాలో, ఎక్కడికి కొనిపోతాను? టైం లేదు కదా. అందుకే ఆ 10% టైం, ఇందాక 10 అని చెప్పాను కదా, సెల్ఫ్ గ్రోత్. పొద్దున్నే మేధో మదనం చేసుకో, టు డూ లిస్ట్ రాసుకో, వాట్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ అని రాసుకో. సరే, వీటన్నిటి గురించి మాట్లాడితే నాకు ఒకటి అనిపించింది, నేను అడుగుదాం అనుకున్న రాగానే. సార్ పొద్దున్న లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు? హాయిగా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తారో అంతే ఎంజాయ్ చేస్తా. కాకపోతే నా స్ట్రక్చర్డ్గా ఎంజాయ్ చేస్తా. నాకు పొద్దున్న నేను 5:30కి లేస్తాను. లేవగానే ఒక 10 minutes రెడీగా వచ్చి నేను ఒక కప్పు కాఫీ, టీ కలుపుకొస్తా మా ఆవిడ కోసం. ఆవిడ ఒక కప్పు కాఫీ కలుపు, మీ ఇద్దరం ఒక 20-25 minutes నిన్నేం చేశారు, ఇవాళ ఏం చేశారు, రేపు ఏం చేశారు మాట్లాడుకుంటాం. ప్లానింగ్, కమ్యూనికేషన్ అన్ని డన్. ఇక అక్కడి నుంచి ఏమవుతుంది, ఒక 100 వాట్సాప్ మెసేజ్లు తగ్గుతాయి. ఎక్కడ, ఎప్పుడు, తిన్నారా, ఉన్నారా, భోజనానికి వస్తున్నారా, రవ్వ, బియ్యమా, రొట్టె, ఏంటి, సైలెన్సు, 2 క్వశ్చన్ మార్కులు, ఇవన్నీ తప్పిపోతాయి కదా. షీ నోస్ దట్ ఐ మీన్ ఇంటర్వ్యూను. ఇది మాట్లాడలేదు కదా, ఇది కదా కావాలి మనకి. లేస్తాం, ఎంజాయ్ చేస్తాం, తర్వాత పేపర్ చదువుకుంటా. 7:30 to 8:30 షూటింగ్, లేకపోతే షూటింగ్ ఉంటే వెళ్ళిపోతాం. 7:30 to 8:30 లెర్నింగ్, మంచి మంచి వీడియోలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, హాయిగా చదువుతాను. 8:30 నుంచి ఇంక మొదలు ఎక్కడ లెక్చర్స్, షూటింగ్స్. సాయంత్రం ఆఫీస్కి వస్తాను. సాయంత్రం 7:30 నుంచి 2 గంటలు మళ్ళీ మా ఆవిడకి టైము. మా ఇద్దరం కలిసి అక్కడే ఆఫీస్లో కలిసి ఉంటాం. అయినా సరే ఇద్దరం కలిసి ఏంటి వాళ్ళ ఇంట్లో వండుకుందామా సిగ్గు. ఆవిడ మేము ఎక్కడికి వెళ్ళినా అనే డైలాగ్, ఎంత దూరం తిరిగి వచ్చినా సరే అనే డైలాగ్, ఇంటికి వెళ్ళి ఇంత అన్నం తినేద్దాం అంటుంది. నేనేమో ఎక్కడైనా హోటల్లో తిందామంట. పాప ఆవిడ మళ్ళీ వండాల్సి వస్తుంది. వస్తాం, మా అబ్బాయి ఉంటాడు, మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, తను వెళ్ళిపోయి హాయిగా ఉంటాను. నైట్ 11 o'clock నుంచి 1 o'clock వరకు నా పర్సనల్ టైం. నా భార్య కూడా నన్ను కన్నెత్తి అన్నది ఒక మాట అన్నది.
పాటలు చూస్తా, వీడియోలు చూస్తా, రాసుకుంటా, పీపీటీలు చేసుకుంటా, నా ఇష్టం. మళ్ళీ 1 o'clock పడుకుంటా, 5:30కి లేస్తాను. సూపర్ సార్. దేనికి ఎంత టైం ఇవ్వాలో అవన్నీ ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. ఇంకేం కావాలి? చేసే పనిని ఇష్టపడమని చెప్తున్నానమ్మా. అప్పుడు దానికి కష్టం అనిపించదు. అవును. అబ్బాయి ఎవరితో వచ్చింది, ఆర్టీ ఎవరు వచ్చింది, చంపేస్తున్నాను అబ్బా అంటే ఏంటి, తప్పదు కదా. సంఘజీవి, మీరు వస్తారు, ఎవరో ఫోన్ చేసి, నువ్వు ఇలా రాకపోతే ఎవరో ముఖ్యమంత్రి చేతి ఫోన్ చేయించి వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మామూలుగా చెప్తున్నా, పోలీస్ కమిషనర్ మా వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేయండి అంటే ఎట్టోట పోవాల్సిన గంట పోతుంది. ఇది గంట పోయిందనకుండా వచ్చిందనుకున్నా అనుకోండి, ఆనందం ఉంటుంది. సార్, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? సక్సెస్ అవ్వాలి. దానికి సూత్రాలు ఏంటి? సక్సెస్ అంతే. ఇంకా అమ్మాయి సక్సెస్ అనేది రిలేటివ్ టర్మ్ తల్లి. ఒకటి డబ్బు సంపాదిస్తే సక్సెస్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే సక్సెస్, విద్యార్థికి పరీక్షలో ఫస్ట్ మార్క్ వస్తే సక్సెస్, నాలాంటి యాక్టర్కి ఆస్కార్ అవార్డు వస్తే సక్సెస్, నీలాంటి యాంకర్కి వీడు ఎవడో దొరికాడు రా ఇది వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే 10 million వ్యూస్ వస్తే సక్సెస్. అబద్ధం ఏం చెప్పాలి? ఈ వీడియో క్లిప్ అన్నోటీస్గా వెళ్ళిపోతే నువ్వు ఆనందిస్తావా, బాధపడతావా? అరే ఇంత కష్టపడి చేసా, ఇదే 10 million వ్యూస్ వచ్చాయనుకో, రేపు భలే ఉందిరా అని అనుకుంటా లేదు, సక్సెస్. ఈ కెమెరామెన్కి లెన్స్ బాగుంటే బాగా షూట్ చేస్తే సక్సెస్, ఆడియో చూసేది మైక్ బాగా వస్తే సక్సెస్. రిలేటివ్ టర్మ్స్. ఏమైనా సక్సెస్ ఏంటంటే నీ మనసుకు నచ్చిన పని చేయటమే సక్సెస్. అంతే, అంతకు మించి ఏం లేదు. అంతే, ఇంకేముంటుందమ్మా. నా మనసుకి 100 కొట్టడం సక్సెస్ అని విరాట్ కోహ్లీ అనుకున్నాడు కాబట్టి రిటైర్ అవ్వకుండా మళ్ళీ 100 కొట్టాడు. నేను కొట్టను, నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాడు, ఎవరు పట్టించుకుంటాడు? వాళ్ళు వద్దు అని విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు అనుకుందాం, మైదానం వదిలి. బతిమాలుతారా జనం, అరుస్తారా? ఒకరోజు అయ్యో పాపం విరాట్ కోహ్లీ, రెండో రోజు కొత్త సూర్యుడు వస్తాడు, కొడుతూ ఉంటాడు సూర్యకుమార్ యాదవ్. మనకి ఏం తేడా రాదు చూసేవాడికి. నువ్వు శాశ్వతం కాదు, నీ ఆట శాశ్వతం కాదు, నీ పాట శాశ్వతం కాదు, ఈ క్షణం శాశ్వతం, ఇందులో జీవించు అంతే. ఓకే సార్, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ అనేది మన మీద ఎంతవరకు పడుతుంది అనుకోవచ్చు? అంటే ఎగ్జాంపుల్, ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో బాగా పడుతుందమ్మా. రెండోది మనం బలహీనంగా ఉన్నప్పుడు పడుతుంది. ఓకే, నా లైఫ్లో నేను కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు పక్కవాడు ఇది అది అది అని చెప్పేవాడు. ఓ పర్టికులర్ స్టేజ్ నాడు అప్పుడు నేను చాలా ఫైనాన్షియల్ డౌన్లో ఉన్నప్పుడు ఓ 10 మంది స్నేహితులు అనబడే చుట్టూ ఉండే కంపానియన్స్, రైల్వేలో ఉండే ప్రయాణికులు మన స్నేహితులు అనుకుంటాం. రైల్లో మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు, భోజనం రాగానే అటుపక్క తిరిగి తింటాడు. గమనించా? అప్పటిదాకా మొత్తం ట్రంప్ గురించి మన టెంపో వరకు అన్నీ మాట్లాడతారు, వాడు భోజనం రాగానే అటుపక్క తిరిగి తింటాడు, కనీసం తింటావమ్మా అని కూడా అడగడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి స్నేహితులని భ్రమపడ్డా నేను కూడా కొంతకాలం పాటు. ఓకే, అట్లాంటి వాళ్ళు చెప్పి, అరే నువ్వు కష్టం వస్తే నువ్వు ఎందుకు రా, వెళ్ళిపో, ఐపీ పెట్టే, నీకు అమెరికా వీసా ఉంది వెళ్ళిపో, ఇది వెళ్ళిపో. అరే కష్టం వచ్చిన ధైర్యంగా ఉండరా అని చెప్పాలా? చుట్టూ నెగటివ్ పీపుల్ ఉంటే నీకు నెగటివిటీ మాత్రమే వస్తుంది. చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంటే ఇవాళ కాకపోతే రేపు నీకు విజయం వస్తుంది. మన విజయాన్ని కోరుకునేవాడే మన నిజమైన స్నేహితుడు. వి షుడ్ ఫ్లాక్ విత్ పాజిటివిజం. మనం ఏదైనా చెప్తే సూపర్ తల్లి, చాలా బాగుంది. నేను అందుకే మీరు కాదు, ఎవరి ఇంటర్వ్యూకి అడిగినా, త్యాగరాయగాంశంలో ఫంక్షన్ పిలిచినా, నాకు తెలియని వాళ్ళైనా నేను వస్తానంట. ఎందుకు అంటే ఏమో నాకే కలిసి వస్తున్నామో ఈ ఇంటర్వ్యూ, నాకే మంచోమో, ఇది చూసో నలుగురు నాకు లెక్చర్లు పిలుస్తారేమో, ఇది చూసో 20 మంది బాగుపడతారేమో, 2 ఆడపిల్లలు సరే నా కాపురాన్ని నిలబెట్టుకుందాం అనుకుంటారేమో. సో యూ ఆర్ ద పర్సన్ డ్రైవింగ్ యువర్ లైఫ్. చుట్టూ ఎంతమంది బురదలో కూడా వికసించేదే పద్మం, బురదలో కూడా వికసించేది పద్మం. నువ్వు కూడా అంతే. చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా నీ ఒరిజినల్తో నువ్వు చూడు. ఒక డైమండ్ ఉంటుంది, అది మట్టిలో ఉన్నా, కింద బొగ్గులో తయారైనప్పుడు బొగ్గులో ఉన్నా, మార్వాడి వాడి దగ్గర తాకట్లో ఉన్నా, కోహినూరు వజ్రమే రాజు కిరీటంలో ఉన్నా, దాని విలువలో మార్పు రాదు. నీ వ్యక్తిత్వం కూడా అలాంటిది. ఎవడు నిన్న గాడిదన్నా, పనికిరాని వాడన్నా, చేత కాదన్నా, నువ్వు వేస్ట్ అన్నా, నువ్వు తుక్కన్నా, నువ్వు తోలన్నా, నువ్వు దాని గురించి డిసప్పాయింట్ అవ్వకల్లా. యూ నో వాట్ యు ఆర్. యు ఆర్ ఎ డైమండ్ బై యువర్ సెల్ఫ్. సరే, ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం ఏదైనా పని చేయాలంటే, లేకుంటే మనం ఏదైనా ప్రారంభించాలంటే, లేదా ఇంకా ఏదైనా చేయాలనుకుంటే డిస్కరేజ్ చేసే పీపుల్స్ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏ విధంగా ఉండాలి? అంటే ఒక్కటేనమ్మా నేను చెప్తాను, నీ వివేకం నువ్వు చూసుకోవాలి. నేనేం చెప్తా, ప్రతి వాళ్ళు బాగుంది బాగుందని ప్రోత్సహిస్తారమ్మా, చెయ్యరు. కొంతమంది మంచి చూస్తారు, కొందరు చెడు చూస్తారు, కొందరు వాళ్ళ అనుభవం కొద్దీ చెప్తారు, కొందరు నువ్వు ఎదగకూడదని చెప్తారు. అన్ని రకాల వాళ్ళు మన చుట్టూ ఉంటారు.
నువ్వు ఆలోచించి ఏది మంచో చెడో నువ్వు నిర్ణయం తీసుకో. ఇది నా ఫస్ట్. 2, ప్రతివాడు ప్రోత్సహించేవాడే ఉంటే మన తరిమేవాళ్ళు అయితే మనం ఎట్లా వెళ్తామమ్మా? తరిమేవాడు ఒకటి ఉండాలి కదా ముందుకెళ్ళాలంటే. అందుకే చంద్రబోస్ అంటాడు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా వచ్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అంటాడు కదా. మరి ఆ సినిమాలో నాగార్జున గారి శ్రేయ గారికి నాగార్జున గారు ఉన్నారు, నేనున్నానని పాడు. నీ జీవితంలో నీకు నాకు ఎవడు ఉంటాడమ్మా? మనమే అర్థం గురించి చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పుకోవాలి. యు ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ, నోబడీ ఎల్స్. 10 మంది చెప్పింది విను, 10 సలహాలు విను, బుర్రకెక్కించుకో, నీకేది మంచి అంటే అది చెయ్యి. ఇదే జీవిత సాహసం. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిండడం ఆఫీస్ నేనేమైతే కంప్లీట్ చేయాలనుకున్నానో అవి అయిపోయినాయి. అదే అమ్మా, అంటే సీతమ్మ ఎవరి మాట వినదు. పర్వాలేదు అన్న, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఎందుకంటే నేనే ఫీల్ అయ్యని చెప్తా. వేరేడిగా అడిగితే చూసేవాడు బోర్ కొడుతున్నామో నేను. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం చాలా టచ్ చేసాం కదా, అంతమించి ఏం లేదు. నాకు ఎంతసేపు చెప్పినా నువ్వు అడిగిరా చెప్పే కెపాసిటీ ఉంది నాకు. సీరియస్లీ సార్, నాకైతే టైం అసలు తెలియలేదు మీతో మాట్లాడుతుంటే. అంటే కొద్దిసేపు బాధలో ఉన్నవాడిని ఎలా మనం ప్రోత్సహించాలి, ఎలా ఓదార్చాలి, ఇవి చెప్తూనే ఎలా నవ్వించవచ్చు, ఇవి నేను ఇవాళ చాలా నేర్చుకున్నాను సార్ మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.